శ్రీ శక్తి పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ కు స్వాగతం, సుస్వాగతం. అందరికీ కూడా ముందుగా మనందరి గురువు గారైన బ్రహ్మర్షి పితామహ పత్రిజకిను పత్రి మేడం గారికి నా ఆత్మపూర్వక ధ్యానాభివందనాలు తెలియజేసుకుంటూ, అలాగే ఇక్కడున్న ప్రతి ఒక్క ఆత్మస్వరూపులందరికీ ఈ చక్కటి ప్లాట్ఫామ్ కి ఇక్కడ నాకెవరైతే సహాయం చేశారో నేను ఈ సెషన్ కండక్ట్ చేస్తాను అనగానే, సో వారందరికీ కూడా వీక్షిస్తున్న వారికి, సో అలాగే మీరు లైక్ చేసి మీరు నాకు ఎంతో సపోర్ట్ చేస్తున్నారండి. యూట్యూబ్ వీక్షిస్తున్న వారందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే ఈ రోజు వారి జ్ఞానాన్ని మనకంటే ఇవ్వడానికి దేవన్న గారు సిద్ధంగా ఉన్నారండి. సో మహబూబ్ నగర్ డిస్ట్రిక్ట్. సో వారి అనుభవ జ్ఞానాన్ని వారి మాటల్లోనే విందాము. హిమాలయ టూర్స్ అంటూ వెళ్తూ ఉంటారు. సో వారి ధ్యాన ప్రచారాన్ని, వారి ఆధ్యాత్మిక జీవితాన్ని మరి ఎలా వారి సేవలు అందిస్తున్నారో అవన్నీ కూడా మరి వారి ద్వారానే విందామండి. సో వెల్కమ్ సార్, మీకు ఈ సెషన్ కి వెల్కమ్ టు యూ. ఓవర్ టు యూ. ఓకేనా మేడం, స్టార్ట్ చేయొచ్చు? ఓకే సార్, స్టార్ట్ చేయండి. ఓం నమ శివాయ. గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవ మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః. మరి ముఖ్యంగా ధ్యాన మిత్రులందరికీ కూడా ధ్యానాభివందనాలు. మరి ఈరోజు మనం మాట్లాడుకోబోయే టాపిక్ ఏంటంటే జీవనం మరియు జీవితం. ఎందుకంటే ఈ రెండే మనకున్నాయి, వేరే ఇంకేమీ లేవు. ఎందుకంటే జీవనం సరిగ్గా ఉంటే జీవితం ఆటోమేటిక్గా ముందుకు వెళ్తుంది. జీవనం సరిగ్గా లేనప్పుడు జీవితం ముందుకు వెళ్ళదు, అంత అస్తవ్యస్తంగా ఉంటుంది. కాబట్టి ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏంటంటే సరైన జీవన విధానం. ఆల్రెడీ ఎంతో మంది ఇప్పటివరకు చెప్పి ఉన్నారు, కానీ ఎవరికి బుర్రకెక్కలేదు. కానీ ఒక సహజ సిద్ధంగా అందరికీ అర్థమయ్యే రీతిలో పత్రి గారు దాన్ని ముందుకు తీసుకెళ్లడం జరిగింది. అదేమిటంటే సరైన ఆహారం ఉంటే సరైన వ్యవహారం. సరైన ఆహారం ఇక్కడ కావాల్సింది. అందుకే ఆయన జీవితం అంతా కూడా పత్రి సార్ శాకాహారం ధ్యానం ఈ రెండు తప్ప వేరే ఇంకేది ఆ రెండిట్లోనే ఉంది. అసలైన ఉన్న జీవితం అంతా కూడా ఆ రెండింటిపైనే ఆధారపడి ఉంది. ఈ భూమి మీద ఉన్నటువంటి రాత్రి పగలు ఎలాగో ఈ భూమండలానికి, అట్లాగే మనిషి జీవితానికి జీవనము ప్లస్ జీవితం ఈ రెండే మనకు చాలా ఇంపార్టెంట్. అందుకే నేను ఇక్కడ చెప్పదలుచుకున్నది ఏమిటి అంటే, మనకు రోజు రోజుకు ఇంప్రూవ్మెంట్ ఉండాలి. ధ్యానంలో ఉన్నామంటే మనకు సమయం చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే సమయం వెళ్ళిపోతే తిరిగి రాదు మనం. కాబట్టి ఈ సమయమే మనకు పెట్టుబడి, శ్రద్ధే మనకు ఆదాయం. కాబట్టి మనం శ్రద్ధ దేనిపైన అయితే పెడతామో అదే మనకు లభిస్తుంది. ఇక్కడ మనం దేనిపైన శ్రద్ధ పెట్టాలి అంటే, ఏదో ఇప్పుడు ప్రపంచంలో ఎంతో మందికి ధ్యానం తెలుసు, కానీ ఎంతమంది ఆచరిస్తున్నారు? అది ఆచరించాలంటే కూడా ఎంతో అర్హత కాదు. కాబట్టి మనం ఇక్కడ తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే, ముందు ఫస్ట్ మనల్ని మనం తెలుసుకోవాలి. ముందు మనల్ని మనం తెలుసుకుంటేనే అవతల వాళ్ళు మనకు అర్థం అవుతారు. అప్పటిదాకా మనం అర్థం కానంత వరకు అవతల వాళ్ళు మనకు అర్థం కాదు. కాబట్టి ముందు తనని తాను తెలుసుకోవడం అంటే, రమణ మహర్షి గారు ఒకే ఒక్క మాటతో ప్రవేశారు. ఎవరైనా ఏదైనా సమస్య వచ్చిందని తన దగ్గరకు వెళితే, ముందు నిన్ను నువ్వు తెలుసుకోవయ్యా, ఆ తర్వాత నీ సమస్య సంగతి ఏంటో చూద్దామని. తనని తాను తెలుసుకుంటే సమస్య ఎక్కడ ఉంది? కాబట్టి ముందు మనల్ని మనం తెలుసుకుంటే ఆ ప్రపంచం అంతా ఆటోమేటిక్గా తెలుసుకోవచ్చు. అప్పుడు ఈ ప్రపంచంలో మన పాత్ర ఏంటి, అసలు ఎందుకు పుట్టాము, ఎందుకు చేస్తున్నాం, అసలు ఈ మానవ మనుగడ ఏంటి, అసలు దేనికోసం మనం ఈ జన్మ తీసుకున్నాము, అసలు ఈ శరీరం ఎట్లా వచ్చింది, అసలు శరీరం యొక్క విలువలు తెలుసుకుంటే మన జన్మ ధన్యమే. ఎందుకంటే మనం ప్రయోగాలు చేయాల్సింది ఎక్కడో కాదు, బయట ప్రయోగం చేస్తే ఒక సైంటిస్ట్ అవుతాడు, తనలో తాను ప్రయోగం చేస్తే యోగి అవుతుంది. యోగి తర్వాతనే స్టార్ట్ అవుతుంది అసలు ప్రయాణం అంతా కూడా. యోగము అంటే కలయిక, నీలో నువ్వు కలుసుకోవాలి. ఒక నది ప్రవాహం ఎప్పటి వరకు ఉంటుంది అంటే సముద్రంలో కలిసినంత వరకు. సముద్రం కలిసిన తర్వాత ప్రవాహం ఉండదు, ఏకమైపోతుంది. కాబట్టి మానవ జీవితం దేనికోసం అంటే జ్ఞానం కోసం. ఇక్కడ కళ్ళు తెరిచాము అంటే బుద్ధితో పనిచేయాలి. కర్మభూమి ఇది. ఎంతమంది భయపడి చేస్తారు భూమి పైన జన్మ తీసుకోవాలని. ఎందుకంటే యావత్తు బ్రహ్మాండం యొక్క ప్రతిరూపమే మన యొక్క ఫిజికల్ బాడీ, ఈ యొక్క శరీరం, ఈ యొక్క స్థూల శరీరం. ఈ శరీరాన్ని మనం అర్థం చేసుకోగలిగితే సాక్షాత్ దైవమే మనం. అందుకే పత్రి గారు కూడా విగ్రహారాధన వద్దని చెప్పారు. పత్రి గారే కాదు, అంతకుముందు కూడా దయానంద సరస్వతి చెప్పారు, ఎంతో మంది కూడా చెప్పారు. ఎందుకు వద్దన్నారంటే, ధ్యానం చేసేవాడు అక్కర్లేదు, నార్మల్ పీపుల్, కామన్ భక్తుడికి అవసరం.
చిత్తశుద్ధి లేని శివ పూజలు వెళ్ళరా అన్నారు. అంటే చిత్తం శుద్ధి లేకుండా నువ్వు ఎన్ని పూజలు చేస్తే ప్రయోజనం ఏమో. అందరూ ఏమనుకుంటున్నారంటే గుడికి వెళ్ళి కొబ్బరికాయ కొట్టేసి ఇంకా అయిపోయింది, ఇంకా దేవుడు నాకు వరం ఇచ్చేసారు, అది వ్యాపారం అయిపోయింది. వ్యాపారం కాదు ఇక్కడ కావాలి, వ్యవహారం కావాలి. మన వ్యవహారం అంటే ఏమిటి అంటే సరైన జీవన విధానం. మనతో మనం సరిగ్గా ఉన్నామా లేదా? ఆ? ఇంట్లో కంపు కొడుతుంటే ఉండలేం మనము. అట్లాంటిది ఒంట్లో కంపు కొడితే పరమాత్ముడు ఎట్లా ఉంటాడు చెప్పు? ఆ జీవాత్మ ఎలా ఉంటుంది? కాబట్టి మనం ఇల్లుని ఎలా అయితే శుభ్రంగా పెట్టుకుంటామో అంతకంటే జాగ్రత్తగా ఒళ్ళుని శుభ్రంగా పెట్టుకోవాలి. అందుకే శాకాహారం. మనిషిగా బ్రతకడానికి శాకాహారం చాలా ప్రాముఖ్యతని ఇవ్వాలి. అంటే ఇక్కడ మనం తెలుసుకోవాల్సిన విషయం ఏమిటంటే భూమి పైన 3 రకాల జాతులు ఉన్నాయి. ఒకటి రాక్షస జాతి, మానవ జాతి, దైవిక జాతి. ఈ 3 జాతుల్లో మనం ఏ జాతికి సంబంధించిన వాళ్ళం అనేది మనల్ని మనం డిసైడ్ చేయాలి. ఎందుకంటే నీ ఆలోచనలు ఎలా ఉన్నాయో నీ యొక్క తిండి ప్రభావం, ఆ, నీ యొక్క తీసుకునే ఆహారం పైనే నీ యొక్క ఆలోచనలు ఆధారపడి ఉంది. కాబట్టి ఇక్కడ చూడండి, మనం డిస్కవరీ ఛానల్ చూస్తే కనుక ఆ మాంసాహార జీవులు, క్రూర మృగాలన్నీ కూడా శాకాహార జీవుల్ని వేటాడి చంపుకొని తింటా ఉంటాయి. అది వాటి ప్రకృతి ధర్మం. కానీ ఆ జన్మలన్నీ అయిపోయిన తర్వాతనే మానవ జన్మలోకి వస్తాం. భూమి మీద ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్లో అత్యుత్తమైనటువంటి జన్మ ఏదైనా ఉందంటే మానవ జన్మ. చిట్ట చివరి జన్మ ఇది. మనిషిగా వచ్చిన తర్వాత వాడు ఎన్ని జన్మలు ఇస్తాడనేది తన ఇష్టం పైన ఆధారపడి ఉంటుంది. ఇవన్నీ 10th లో ఫెయిల్ అయ్యామంటే ఎన్ని సంవత్సరాలు నువ్వు చదువుతావనేది నీ పైన ఆధారపడి ఉంటుంది తప్ప నువ్వు పాస్ అయ్యేంత వరకు చదవాలి. అది నీ ఇష్టం, అది యువర్ చాయిస్. కాబట్టి ఆ ఫ్రీడమ్ మనకు. అందువల్ల ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటి అంటే అసలు ఎందుకు పుట్టాము, ఆ, అది తెలుసుకోవాలి ముందు. ముఖ్యంగా తెలుసుకుంటే ఏమిటి అంటే మన పుట్టుకకి కారణం తెలుస్తుంది. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ శరీరం ఎలా దొరికింది, ఊరికేది దొరకదు. ప్రకృతి ఎంతో గొప్పది. ప్రకృతి మాతని అర్థం చేసుకోవాలంటే ముందు ఈ శరీరాన్ని అర్థం చేసుకోవాలి. అప్పుడే ప్రకృతిలో ఉన్నటువంటి రహస్యాలన్నీ మనకు అర్థం అవుతాయి. అష్టసిద్ధులు ఊరికే రావు. ఆ, మనము సిద్ధుల గురించి మాట్లాడుకోవాలంటే ఆంజనేయ స్వామి గాని, శివుడు గాని, ఎంతో మంది గురించి ఎన్నో రకాలుగా చెప్పు, అవన్నీ మనం విన్నాము. కానీ మనము కొన్ని పద్ధతులు ఆచరిస్తే కనుక ప్రాక్టికల్ గా చూడొచ్చు వాళ్ళు. ఆ, అందరూ కళ్ళు మూసుకుని ఏదో పెరుగు ధ్యానం కూర్చుంటున్నారు. కానీ థాట్లెస్ స్టేజ్ లో ఎంతమంది ఉంటున్నారు? అది ఎవరిని వాళ్ళు చెక్ చేసుకోవాలి. ఎందుకంటే ధ్యానం ఎందుకోసం చేస్తున్నాం? సమయం కేటాయించి హాయిగా ఆ, శరీరాన్ని కూర్చోబెడుతున్నాము. తర్వాత ఏం చేస్తున్నాము? అలవాటు పడింది మైండ్ కాబట్టి ఆలోచిస్తాం, ఆలోచనలు వస్తా ఉంటాయి. కాబట్టి ఆ కొద్దిసేపు నువ్వు 5 గంటలు ధ్యానం చేసి 5 నిమిషాలు థాట్లెస్ స్టేజ్ లో ఉంటే నువ్వు 5 నిమిషాలు చేసినట్టే తప్ప 5 గంటలు చేసినట్టు. చాలా మంది చేస్తున్న పొరపాటు ఏమిటంటే హాయిగా కడుపుండా భోజనం చేసి కుర్చీలో కూర్చొని నిద్రపోతూ ధ్యానం అనే భ్రమలో ఉన్నారు. కాబట్టి వీటన్నిటి నుంచి బయటపడండి. ఎందుకంటే సంవత్సరాల తరబడి ఉన్న వాళ్ళు చాలా మందిని చూశాను. 20 సంవత్సరాల నుంచి ధ్యానం చేసే వాళ్ళు కూడా కొంతమంది అలా ఉన్నారు. తెలియదు వాళ్ళకి అసలు. వాళ్ళకి ఎందుకంటే ఏదో నామకి వస్తే ఏదో ఫార్మాలిటీగా చేస్తున్నారు తప్ప దాన్ని ప్రత్యేకమని భావించట్లేదు. భావించాలి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే అసలు ఎందుకు చేస్తున్నాం? ఈ సమయం మనం కేటాయిస్తున్నాం. ధ్యానంలో కూర్చుంటాము. అరగంట సేపు, గంట సేపు, 5 నిమిషాలు, 10 నిమిషాలు, 1 నిమిషం. ఎంతసేపు కూర్చున్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు. ఇప్పుడు మనం తీసుకునే ఆహారము ఎంత ఫ్రెష్ గా ఉంటే అంత హాయిగా ఉంటుంది. ఆ, తిన్న ఫుడ్ కూడా ఒక విలువ ఉంటుంది. అంతేగాని ఏదో ఫ్రిడ్జ్ లో పెట్టిన సాంబారు అవి ఇవి తీసేసుకొని తింటే వాటి వల్ల ఉపయోగం ఏమి? తమ గుణానికి ప్రతీకలు అవన్నీ కూడా. ఆ, మరి వేడి వేడిగా తింటే రజోగుణానికి ప్రతీకలు. ఆ, మరి ఇక్కడ ఏంటంటే మరీ వేడి కాదు, అలా అని చెప్పి చల్లది కాదు. ఆ, సమస్థితిలో ఉండేటటువంటి ఆహారం తీసుకుంటే గనక ఆ, అందరూ కూడా ఒక చిన్న సజెషన్ ఏంటమ్మా అంటే ముఖ్యంగా ఎవరికైనా ఆవు నెయ్యి దొరికితే గనక ఖచ్చితంగా వాడండి. శుద్ధ బ్రాహ్మణ భోజనం ఏంటంటే ఆవు నెయ్యి కలిస్తే బ్రాహ్మణ భోజనం. ఎందుకంటే ఒక సాధకుడికి అవసరం. ఎందుకంటే ఫస్ట్ నీ లోపల శుద్ధి అవ్వాలి. శుద్ధి అవ్వాలంటే ఆవు నెయ్యి చాలా పనికొస్తుంది. అందరూ కూడా దేశీ నాటు ఆవుది దొరుకుతుంది ఎక్కడైనా సరే. ఈ చిన్న చిన్న టిప్స్ ఇవన్నీ కూడా ఇవి పాటిస్తే ఏమవుతుందంటే ముందు మనం ఇంటిని ఎలా అయితే శుభ్రం చేసుకుంటామో, ఇల్లు శుభ్రంగా ఉంటేనే ఇంట్లో ఎలా హాయిగా ఉంటాం. అలాగే ఒంటి లోపల శుభ్రంగా ఉంటే ఇంకా ఎంతో హాయిగా ఉంటాం. ధ్యానం సాధన ఎంతో అద్భుతంగా జరుగుతా ఉంటుంది. ధ్యానం కుదరని వాడికి 10 నిమిషాలు కూర్చుంటే గంట సేపు కూర్చునేమనే ఒక ఫీలింగ్ కలుగుతుంది. అదే ధ్యానం కుదిరిన వాడికి గంట సేపు 10 నిమిషాల్లాగా అయిపోతుంది. అదే మనకు కావాల్సింది. రివర్స్ ట్రై. ఎందుకంటే సమయం చాలా ఇంపార్టెంట్ తల్లి. ఇక్కడ ప్రతి ఒక్క సెకండ్ మనకి ప్రతి ఒక్క శ్వాస మనకు భగవంతుడు ఇచ్చినటువంటి వరం. ఆ ప్రతి ఒక్క శ్వాసను మనం సద్వినియోగం చేసుకోవాలి అనుకుంటే ఆ, ముందు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనతో మనం జీవించాలి. గుర్తుంచుకోండి, ఎవరైనా సరే ఎవరికైనా ధ్యానం కుదరట్లేదు అంటే ఒక 11 శ్వాసల పైన ధ్యాస పెట్టండి. శ్వాసలు గమనిస్తూ ఉన్నాం కదా, అలాగే ఒక 11 శ్వాసలు ఒకటి లోపల మనసులోనే అనుకుంటూ 11 శ్వాసలు గమనిస్తే గనక అట్లా అట్లా ముందుకు వెళ్ళిపోవచ్చు. మనకి థాట్ లిస్ట్ ఇంపార్టెంట్.
ఈ దేహమే దేవాలయం, ఈ తలయే శిఖరం, ఇందులో ఉన్నటువంటి జీవుడే దేవుడు. ఈ సత్యం తెలియాలి అంటే, ఈ శరీరం ఒక దేవాలయం అని తెలియాలి అంటే దాని ముందు శుభ్రంగా ఒక గుడిని రోజు వాటర్‌తో కడిగేసి ఎంతో శుభ్రంగా చేసి ఆ! శుభ్రం శుభ్రత అయిపోయిన తర్వాతనే పూజలు మొదలవుతాయి. అట్లాగే నీ దేహ శుద్ధి తర్వాతనే మనోశుద్ధి. మనోశుద్ధి తర్వాతనే ఆత్మశుద్ధి కలిగేది. కాబట్టి ఇక్కడ మనం ఎలా అయితే నిద్రపోయి శరీరానికి రెస్ట్ ఎలా ఇస్తున్నామో, అలాగే మైండ్‌కి రెస్ట్ ఇవ్వడం అంటే ధ్యానం అంటే వేరే ఇంకేదో కాదు. మైండ్‌ని ఆఫ్ చేయగలం. స్విచ్ ఆఫ్ చేసామంటే లైట్ ఎలా ఆఫ్ అవుతుందో, స్విచ్ ఆన్ చేస్తే ఎలా మళ్ళీ లైట్ ఆన్ అవుతుందో, అట్లాగే మన మైండ్‌ని కూడా మన కంట్రోల్‌లో పెట్టుకోవాలి. మనసుని ఎలాగో పెట్టలేం. ఎందుకంటే మనసు మన చేతుల్లో లేదు. మాయకు సంబంధించి. కానీ మైండ్ మన చేతిలో ఉంది. ఈ మనస్సులో వచ్చేటువంటి ఆలోచనలు రిసీవ్ చేసుకొని మైండ్ అనేది మనిషిని నడిపిస్తాం. ఈ మైండ్ అంటే ఏంటో అర్థం కాక ఇంగ్లీష్ వర్డ్ మైండ్ ఖరాబ్ చేసుకున్నాం. అట్లాగే హ్మ్. హ్మ్. ఈ మైండ్ అంటే ఏమిటి అంటే మనసు, బుద్ధి, చిత్తం, అహంకారం ఈ నాలుగింటి కలయిక మైండ్ అంటే. ఆ! ఇప్పుడు మనము గతంలో ప్రస్తుతానికి ధ్యానంలో కూర్చున్నాం. గతానికి సంబంధించిన ఆలోచిస్తున్నామంటే ఆలోచనలు వస్తున్నాయంటే చిత్తం స్ట్రాంగ్‌గా ఉంది. వాటన్నింటిని మనం కంట్రోల్‌లో పెట్టగలం. హాయిగా నేనిప్పుడు ధ్యానం చేస్తున్నాను. ఇప్పుడు పిల్లలు డిస్టర్బ్ చేస్తే ఏమంటాం మనం? డిస్టర్బ్ చేయొద్దు నేను ధ్యానం చేస్తున్నాను అని అంటాం. సేమ్ అట్లాగే ఈ ఆలోచనలు కూడా అంతే. నన్ను డిస్టర్బ్ చేయొద్దు. నేను ధ్యానం చేస్తున్నాను. థాట్‌లెస్ స్టేజ్‌లోకి వెళ్ళాలి అని చెప్పేసి నీకు నువ్వే సర్దిద్దుకుంటూ, నిన్ను నువ్వు కంట్రోల్ చేసుకుంటూ అలా అలా డీప్‌గా వెళ్ళాలి అంతే. ఊరికే థాట్‌లెస్ స్టేజ్‌లో ఉండేంత వరకే నీ పని. థాట్‌లెస్ స్టేజ్‌కి వెళ్ళామా ఒక్కసారి ఇక నీకసలు యావత్తు బ్రహ్మాండం అంతా కూడా నీ ముందు దర్శనం ఇస్తా ఉంది. అదే దివ్యనేత్రం అంటే అదే కావాల్సింది. అది ఎవరికైనా కామన్. భోజనం చేసిన తర్వాత ఆకలి తీరకుండా ఉంటుంది. తీరుతుంది. అలాగే ధ్యానంలో పట్టు దొరికిన తర్వాత హ్మ్. తన్ను తానెరిగిన తానేకో బ్రహ్మము. ముందు నిన్ను నువ్వు తెలుసుకుంటే నీవే బ్రహ్మం. అప్పుడు మనకు అర్థమవుతుంది మన లైఫ్ పర్పస్ ఏందసలు? మనం దేనికోసం పుట్టాము? అసలు మన పర్పస్ ఏందసలు? ఈ 2 చేతులున్నది ఎందుకోసం ఉంది? సేవ చేయడానికి ఉన్నాయి. ఆ! ఈ మాటే ఉంది. ఈ మాటే మంత్రంగా పనిచేయాలంటే ఏం కావాలి? ఈ మాటకు శక్తి కావాలి. మాటకు శక్తి రావాలంటే ఏం కావాలి? మనోశుద్ధి కావాలి. ఈ మనసు ఎప్పుడైతే శుద్ధిగా ఉందో అప్పుడే ఈ మాటకొక విలువుంటుంది. అందుకనే ఈ సమాజం అంతా కూడా మాట పైన ఆధారపడి ఉంటుంది. ఎందుకంటే నమ్మకమైనటువంటి వ్యవస్థ ఈ భౌతిక ప్రపంచం అంతా కూడా. కానీ ఆధ్యాత్మిక ప్రపంచం అంతా కూడా విశ్వాసంతో కూడుకున్నటువంటి అక్కడ 0% కూడా డౌట్ ఉండదు. 0.1% కూడా డౌట్ అనేది ఉండదు. అలా ఉంటేనే అది విశ్వాసం కిందకి లెక్క. హాయిగా ఒక్క 2 నిమిషాలు నేను ధ్యానం చేయిస్తాను. ఎంతమంది ఉన్నారు జూమ్‌లో ఉన్న వాళ్ళంతా కూడా హాయిగా ఒక 2 మినిట్స్, ఒక 2 మినిట్స్ హాయిగా కూర్చొని థాట్‌లెస్ స్టేజ్‌లో ఉండండి. అదే మనకు కావాలి. దైవాన్ని చేరుకోవాలంటే ముఖ్యంగా నీ లోపలికి నువ్వు ఉండాలి. జస్ట్ 2 మినిట్స్ ఓన్లీ. హాయిగా కళ్ళు మూసుకొని కూర్చొని ఎవరికైనా కుదరకపోతే ఆ 11 శ్వాసలు నేను చెప్పినట్టుగా ఆ 11 శ్వాసలు తీసుకోండి హాయిగా ప్రశాంతంగా. మీరు తీసుకోవచ్చు. సహజ నడుస్తుంది అది. దాన్ని కౌంట్ చేయండి. ఓకే మాస్టర్. ఆఖరి ఒక్క నిమిషం.
రెండు కనుబొమ్మల మధ్యన చూస్తూ సూటిగా కళ్ళు తెరిచి మనం స్ట్రైట్ గా ఎలా చూస్తామో కళ్ళు మూసుకొని భ్రుకుటిస్థానాన్ని అలా సూటిగా చూస్తూ లోపల నుంచి మన అంతర్గత లోతుల్లోకి వెళ్ళాలి. అప్పుడే నిన్ను నువ్వు తెలుసుకుంది. ఆఖరి 10 సెకండ్లు. ఓకే మాస్టర్స్, హాయిగా రెండు అరచేతులు కళ్ళపైన పెట్టుకొని ప్రశాంతంగా నెమ్మదిగా కళ్ళు ఓపెన్ చేయండి. కళ్ళు తెరిస్తానే రెండు అరచేతులు కూర్చోండి. ఇప్పుడే. ఎందుకంటే ఉన్న రహస్యం అంతా కూడా ఈ అరచేతుల్లోనే ఉంది. ఈ చేతులు ఉండబట్టే మనం ఈ ప్రపంచానికి ఏదైనా మేలు చేయగలం. ముందు మన యొక్క శరీరం విలువ మనం తెలుసుకోవాలి. ఎందుకంటే శరీరం ఎంతో అద్భుతం. నువ్వు అనుకుంటే వచ్చింది కాదు, దైవ సంకల్పం. కాబట్టి ఆ పరమాత్మతో మన శరీరంలో ఒంట్లో ఉన్నటువంటి ఈ జీవాత్మ కనెక్ట్ అవ్వాలి అంటే ముందు నీ లోపలికి నువ్వు వెళ్ళు. మన లోపలికి మనం వెళ్ళాలి. ఏదో గంటలు గంటలు ఏదో కళ్ళు మూసుకొని కూర్చొని నిద్రపోతూ ధ్యానం అనే భ్రమలో బతకొద్దు. ప్రతి సెకండ్ మనకు చాలా ఇంపార్టెంట్. కాబట్టి చేసింది చేస్తే కాలక్షేపము, చేయంది చేస్తే కాల వినియోగం. కాలాన్ని వినియోగించు. ఈ భూమి పైన ఉన్నటువంటి 84 లక్షల జీవరాశుల్లో ప్రత్యేకమైనటువంటి ఒక 5 జీవరాశుల గురించి ప్రతి జీవి ప్రత్యేకమే. ఇక్కడ ప్రత్యేకం లేదంటే ఏది లేదు. ప్రతి జీవి పుట్టుక అద్భుతం. మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే ఒక 5 జీవుల గురించి తీసుకుంటే చీమ సిద్ధజ్ఞాని, కుక్క సుజ్ఞాని, కోడి కాలజ్ఞాని, పంది పరమజ్ఞాని, మనిషి అజ్ఞాని అని ఈ 5 సూత్రాలు. దీంట్లో ఈ మనిషి ఎందుకు అజ్ఞాని అయ్యాడు? మిగతా అన్ని ఆ 4 జీవరాశులు ప్రకృతికి సహజంగా జీవిస్తుంది. కానీ ఒక్క మానవుడు మాత్రమే ప్రకృతి విరుద్ధంగా జీవిస్తుంది. ఒక నరరూప రాక్షసుల మధ్యలో బ్రతుకుతా ఉన్నాం మనం ఉన్న ప్రస్తుత సమాజం. గుర్తుంచుకోండి బాగా. ఎవరికో ఏదో జరిగింది అంటే చావు లేని న్యూస్ ప్రతిరోజు మీడియాలో చూస్తే గనక కళ్ళెంబడి నీళ్ళు వస్తుంటాయి. ఎందుకంటే అది సరైన ఆహారం లేదు. అందుకే వ్యవహారం ఈ రకంగా ఉంది. మన వరకు మనం బాగుంటే సరిపోదు. ఎప్పటి వరకు ఉంటాం? సరైన వ్యక్తులు మన చుట్టూ ఉన్నప్పుడే మనం సరిగ్గా ఉంటాం. మన చుట్టూ సరైన వ్యక్తులు లేరనుకోండి ఎప్పటికైనా ప్రమాదం. అట్లాగే మరి పత్రి గారు ప్రపంచమంతా ధ్యానమయం అవుతుందనే ఒక గొప్ప సంకల్పం పెట్టుకున్నారు. ప్రపంచమంతా శాకాహారులు అవుతారనే గొప్ప సంకల్పం. అది ఎప్పటి వరకు అవుతుందో కూడా తెలియదు. కానీ సంకల్పం గొప్పగా ఉండాలి ఎప్పుడు. బుద్ధ భగవానుడు చెప్పినటువంటి అష్టాంగ మార్గంలో మొదటి మెట్టి సరియైన దృక్పథాలు, సరియైన సంకల్పాలు, సరియైన వాక్కు, సరియైన కర్మ, సరియైన జీవనోపాయం, సరియైన శ్రద్ధ, సరియైన ఏకాగ్రత, సరియైన ధ్యానం. ఇది బుద్ధ భగవానుడు చెప్పినటువంటి. మరి అలాగే పతంజలి చెప్పినటువంటిది అష్టాంగ యోగం. యమ, నియమ, ఆసన, ప్రాణాయామ, ప్రత్యాహార, ధారణ, ధ్యాన, సమ. మరి వీటిని మనం టచ్ చేయాలంటే వాటి లోతుల్లోకి వెళ్ళాలంటే ఆ, మనం గతంలో ఎలా జీవించామన్నది ఇంపార్టెంట్ కాదు. ఈ క్షణం నుంచి నేను భగవంతుని వైపు అడుగులు వేయాలని అనుకుని మనం కనుక మార్పు కోరుకుంటే ఖచ్చితంగా అవుతుంది. మనం గతంలో ఎలా జీవించామనేది మనకి ఇంపార్టెంట్ కాదు. ఇప్పటి నుంచి ఎలా ఉండాలి, మన భవిష్యత్తు నిర్మాణం ఎలా చేసుకోవాలి అనేది మనకి ఇంపార్టెంట్. గుర్తుంచుకోండి మిత్రులారా, మనల్ని మనం నడిపించుకోవట్లేదు. ఎవరో నడిపిస్తున్నారు. గుర్తుంచుకోండి బాగా. ఏదో శక్తి మనల్ని నడిపిస్తాం. ఆ శక్తితో అనుసంధానం అయ్యి మనం ముందుకు వెళ్ళాలి తప్ప నేను నడుస్తున్నాననే భ్రమలో ఉండదు. రాక్షసులకు ఉన్నటువంటి వాళ్ళకి దేహాభిమానం ఉంది. ఎందుకంటే వాళ్ళు ఏదైనా తినొచ్చు, ఏదైనా తాగొచ్చు అనే ఒక భ్రమలో ఉంటుంది. అలా చేస్తున్నారు కాబట్టి తినకూడని ఆహారం తీసుకుంటే చేయకూడని పనులన్నీ చేయాల్సి వస్తుంది. ఎందుకంటే శరీరం నిలవది. స్త్రీ ఈ భూమి పైన ఉన్నటువంటి లింగ భేదాల్లో స్త్రీలింగము, పురుషలింగం ఇవి రెండే కాబట్టి స్త్రీ శరీరాన్ని కంట్రోల్ చేసుకోలేదు. అలాగే సారీ స్త్రీ మనసుని కంట్రోల్ చేసుకోలేదు. అలాగే పురుషుడు శరీరాన్ని కంట్రోల్ చేసుకోవాలి. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ఒక ఫ్యాన్ తిరగాలి అంటే పాజిటివ్, నెగిటివ్ రెండు అవసరం. అట్లాగే
మనిషి జీవితంలో కూడా శాంతి రావాలి అంటే సరైన జీవన విధానం ఉంది. జీవనం సరిగ్గా ఉంటే జీవితం ఆటోమేటిక్‌గా జీవనం దగ్గర లోపం ఉంది అంటే జీవితం అస్సలు ముందుకెళ్ళదు. ఎందుకంటే ఆధ్యాత్మికం వైపు ప్రయాణం చేయలేం. ఇంపాసిబుల్. ఎందుకంటే ప్రతి దానికి అర్హత కావాలి. ఇప్పుడు ఒక సాఫ్ట్‌వేర్ ఉద్యోగం కావాలంటే దానికి తగ్గ చదువు ఉంటేనే ఆ ఉద్యోగం వస్తుంది. అంతేగాని ఏబీసీడీలు కూడా రాకుండా ఉద్యోగం చేయాలంటే కుదరదు. అట్లాగే ధ్యానంలోకి మన లోతులోకి మనం వెళ్ళకుండా దివ్యానుభూతులు రావాలంటే రావు. ఆ! కనీసం అందుకే పత్రి గారు ఏం చేశారంటే, "ముందు నువ్వు శాకాహారి కారా నాయనా, ముందు నువ్వు శాకాహారివైతే మనిషిగా మారతావని" చెప్పి. ఒకప్పుడు అందరం తినేవాళ్ళమే నాన్ వెజ్. అప్పుడు చెప్పేవాళ్ళు లేరు. తెలియదు మనకసలు. ఈ శాకాహారం, ధ్యానం అనే మాట మన చెవిలో పడాలంటే కూడా ఎంతో అర్హత ఉండాలి. గతంలో చేసుకున్నాం. అందుకనే ధ్యానం అనే మాట మన చెవిలో పడింది. శాకాహారం యొక్క ప్రాముఖ్యత మనకు అర్థమవుతుంది. శాకాహారం ఎంత గొప్పదో. ఎందుకంటే ఆహారం సరిగ్గా ఉంటే వ్యవహారం సరిగ్గా ఉంటుంది. ఆహారం సరిగ్గా ఉంది అంటే ఆలోచనలు సరిగ్గా ఉంటాయి. నీ లోపలికి వెళ్ళేది సరిగ్గా ఉంటే బయటికొచ్చేది ఆటోమేటిక్‌గా సరిగ్గానే ఉంటుంది. ఇప్పుడు నేలలో, భూమిలో ఏ సారం ఉంటే అదే బయటికొస్తుంది. ఇప్పుడు మన దగ్గర భూమిలో బోర్ వేస్తే గనుక వాటర్ వస్తుంది. అదే ఒక దుబాయ్‌లో వేస్తే డీజిల్, పెట్రోల్ వస్తుంది. ఎందుకంటే ఆ నేలలో ఏ సారం ఉంటే అదే బయటికొస్తుంది. అలాగే మన లోపలికి వేసే ఆహారం ఏదైతే ఉందో దాని ద్వారానే ఆలోచనలు, మనసు విజృంభిస్తుంది. మనసుకేం తెలియదసలు. అందరూ అనుకుంటారు మనసు సమాజంతో నిర్మితమైనది. కాదు. మన లోపల నుంచే క్రియేట్ అవుతుంది. ఇదంతా కూడా మనస్సనేది ఊటబావి లాంటిది. భూమిలో నీరు వస్తుంది అంటే అక్కడ వాటర్ ఉన్నాయని అర్థం. అట్లాగే మన లోపల ఆలోచనలు వస్తున్నాయంటే నువ్వు వేసే పదార్థాన్ని బట్టి ఆలోచనలు బయటకొస్తాయి. మన మాటే మంత్రంగా పనిచేయాలంటే, మన మాటకు ఒక విలువ రావాలి అంటే, ఆ మాటకు శక్తి ఉండాలి. ఆ శక్తి ఉంటేనే ఆ మాటకు విలువ. కాబట్టి ఆ మాటకు శక్తి లేనప్పుడు ఏమైతదంటే, ఆ మాటలు మాటలుగానే మిగిలిపోతాయి. దానివల్ల ఎవరికీ ఏమి ఉపయోగం లేదు. మనకు ఉపయోగం లేదు, అవతల వాళ్ళకి ఉపయోగం. కాబట్టి ఈ మాటకు శక్తి జోడించడం అనేది చాలా చాలా ఇంపార్టెంట్. ముందు తనను తాను తెలుసుకోవాలి. నిన్ను నువ్వు ఎప్పుడైతే తెలుసుకుంటావో అప్పుడే మనం ముందుకెళ్తాం. అందుకే ఈ దేహమే దేవాలయం. తలయే శిఖరం. ఇందులో ఉన్నటువంటి జీవుడే దేవుడు. ఈ జీవుడు దేవుడు అనేది ఏదో మాట తీరుగా కాకుండా ప్రాక్టికల్‌గా రావాలి. ఎందుకంటే ముందు నీ పైన నీకు కాన్ఫిడెన్స్ రావాలి. నిన్ను నువ్వు నమ్మాలి ఫస్ట్ ఆఫ్ ఆల్. అది నమ్మాలి అంటే కళ్ళు మూసుకొని చేయాల్సింది ఏమి లేదు. ఇదేం పెద్ద బ్రహ్మ విద్యేం కాదు. రానంత వరకే బ్రహ్మ విద్య. వచ్చిందంటే అది ఎంత సింపులో నేనే భగవంతుడనే అనుభూతి మనకు రావాలి. అది ఎప్పుడొస్తుంది అంటే హాయిగా కళ్ళు మూసుకొని కూర్చుంటే. మనకు తెలియకుండానే ధ్యానం జరిగిపోతా ఉంది. ఎలా అంటే నిద్ర రూపం. మరి ధ్యానం అంటే ఏమిటి? ఎరుకతో నిద్ర. గుర్తుంచుకోండి. మామూలుగా ప్రతి వ్యక్తి కూడా ప్రాపంచికంగా వర్క్ చేసే ఏ మనిషి అయినా సరే కనీసం 8 గంటలు నిద్ర కావాలి. పని చేయాలని. ఎందుకంటే దేనితో పని చేస్తున్నాడు తను? శరీరంతో పని చేస్తాం. మరి మనసుతో పని చేసేవారు 2 అవర్స్ చాలు. 2 గంటలు చాలు. ఎందుకంటే ఇప్పుడు చూడండి ఒక మొబైల్ ఉంది అంటే ఆ కంపెనీ చార్జర్ పెడితే ఫాస్ట్‌గా చార్జ్ అవుతుంది. అదే వేరే చార్జర్ పెడితే అవ్వదు. అంత చార్జింగ్ అవుతుంది. కానీ ఫాస్ట్‌గా అవ్వదు. టైం పడుతుంది. అట్లాగే ఈ శరీరానికి ఒరిజినల్ చార్జర్ ఏమిటి అంటే ధ్యానం. గుర్తుంచుకోండి. మనకు సమయం మిగులుతుంది. రోజులో మనం సైన్స్ ప్రకారంగా పెట్టుకున్నటువంటి సమయం 24 గంటలైతే, మరి ఆ 24 గంటల్లో 2 గంటలు శవాసనంలో ఉండి హాయిగా శరీరానికి రెస్ట్ ఇవ్వగలిగితే, ఆ 22 గంటలు మనం ఏం చేయాలో మనకు అర్థమవుతుంది. ఒక గంటకి 60 నిమిషాలు, ఒక నిమిషానికి 60 సెకండ్లు. ప్రతి సెకండ్ ఎంత ఇంపార్టెంటో మనకు తెలుస్తుంది. కాలం విలువ తెలుసుకోవాలి. ఎందుకంటే ఈ జన్మ ఇలా ఉంది. వచ్చే జన్మలు ఎలా ఉంటాయో తెలియదు. తెలియాలి అంటే ఇక్కడి నుంచి మనం బీజాలు వేసుకుంటూ వెళ్తేనే వచ్చే జన్మలు బాగుంటాయి. భవిష్యత్తు నిర్మాణం అంటే అదే. భవిష్యత్తు నిర్మించుకోవాలంటే మన చేతిలోనే ఉంది. యద్భావం తద్భవతి. నీ ఆలోచనలు ఎలా ఉంటే నీ గతి అలాగే నీ మతి ఎలా ఉంటే నీ గతి అలా ఉంటుంది. అట్లాగే మనం ప్రపంచానికి ఏదైనా ఇవ్వాలి అనుకుంటే కేవలం ముందు కలగనాలి ఫస్ట్. ప్రపంచం ఎలా ఉండాలనుకున్న కలగంటే ఏమిటి అంటే నాకంటూ ఒక గోల్ ఉంది. పత్రి గారు చెప్పేవారు ప్రతి ఒక్కరు ఒక గోల్ పెట్టుకోవాలి. నాకేమిటి అంటే భారతదేశానికి సరైన ఆహారం కావాలి. సరైన ఆహారం ఉంటే సరైన వ్యవహారం ఉంది. ఎందుకంటే ఈ యావత్తు ప్రపంచానికి నాభిస్థానం లాంటిది భారతం. భరతుడనే మహర్షి ద్వారా వచ్చినటువంటి పేరు. ఎంతో గొప్పది. ఈ గొప్పతనం తెలియక ఈ భారతదేశాన్ని గూడా ఇస్లామిక్ దేశంగా మార్చాలని ఎన్నో కుట్రలు, కుతంత్రాలు ఎన్నో జరుగుతా ఉన్నాయి. అవన్నీ ఎప్పుడు ఉండేవి. రాక్షసులకి, దేవతలకి యుద్ధం ఎప్పుడూ ఉంటది.
మధ్యలో నలిగిపోయాలి ఎవరంటే మానవులు. కాబట్టి మనం మనుషులుగా మనల్ని మనం కాపాడుకోవాలంటే దైవశక్తి తోడు ఉండాలి. ఒక తల్లి ఉంటే తన బిడ్డల్ని ఎలా కాపాడుకుంటుంది, అట్లాగే నీకు దైవశక్తి తోడుంటే ఆ స్త్రీ అయినా పురుషుడైనా సరే ఆ ప్రకృతే నిన్ను ప్రతి కష్టం నుంచి బయటపడచ్చు. ముందు ఈ శరీరం హాయిగా ఉండాలి, సేఫ్ గా ఉండాలి అనుకుంటే, ఎందుకంటే శివుని ఆజ్ఞ లేని చీమ కూడా పుట్టదు కాబట్టి కారణం లేకుండా ఏది జరగట్లేదు. ప్రతి దానికి కార్యకారణ సంబంధం అనే దాంతో ముడిపడి ఉంది. మరి ఈ కార్యకారణ సంబంధం ఏమిటి అంటే నువ్వు చేసుకున్న కర్మలే కారణం. మనం ఎలాంటి కర్మలు చేస్తే అలాంటి ప్రభావం మన పైన ఉంటుంది. ఇప్పుడు చూడండి కొన్ని చోట్లకి వెళ్తే కొంతమంది, నేను మొన్న ఒక మేడం చెప్తుంటే విన్నాను. ఆమె ఏమంటుందంటే ఆమె యాక్చువల్ గా తనకు నార్త్ సైడ్ వెళ్ళడం అంటే చార్ధామ్ యాత్ర, కేదార్నాథ్, బద్రీనాథ్ ఇవన్నీ ఆమెకి ఎప్పటి నుంచో కోరిక అనమాట చూడాలని చెప్పేసి. అనుకున్న ప్రకారం వెళ్ళేసి వచ్చింది. వచ్చిన తర్వాత ఆమెకి ఏదో యాక్సిడెంట్ లో కాలు కొద్దిగా డ్యామేజ్ అయింది. దానివల్ల వాళ్ళ ఇంట్లో వాళ్ళు, అంటే వాళ్ళ కూతురు ఎవరో కాదు, ఆమె ఏదో సరదాగా అంటే తల్లి కొద్దిగా ఫ్రెండ్లీగా ఉంటారు కాబట్టి, మరి కూతురు ఏమో ప్రాపంచికంగా ఉంది, తల్లి ఏమో ఆధ్యాత్మికంగా ఉంది. ఎందుకంటే తల్లి అనుభవంతో కూడుకొని ఉంది. తల్లికి అనుభవం ఉంది, కూతురుకు తెలివి ఉంది. అందుకే బుద్ధ భగవానుడు ఏం చెప్తాడంటే మూర్ఖుడితో మాట్లాడి పొరపాటు చేయొద్దంట. ఎందుకంటే వారు తెలివిగా వాదిస్తూ ఉంటారు. తెలివి వేరు ఇక్కడ, విచక్షణ వేరు, బుద్ధి వేరు, జ్ఞానం వేరు ఇక్కడ. కాబట్టి మనం ఇప్పుడు 10th క్లాస్ కి, ఇంటర్ కి, డిగ్రీకి, పీజీ, పిహెచ్డికి తేడాలు ఉన్నాయా లేదా? అలాగే సాధారణ వ్యక్తికి, జ్ఞానికి, యోగికి చాలా తేడాలు ఉంటాయి. గుర్తుంచుకోండి. యోగి లక్షణాలు వేరు, అవధూతల లక్షణాలు వేరు, ఋషి లక్షణాలు వేరు. ఋషి అంటేనే నియమనిష్టలు ఉంటాయి, అవధూతలకు ఏ నియమనిష్టలు లేవు. ఇక్కడ యోగి అవ్వడం అంటే నువ్వు ధ్యానం చేసిన తర్వాత నీకు ఎప్పుడైతే శూన్యస్థితి వస్తుందో, నీ పైన నీకు పట్టు దొరుకుతుందో అప్పుడు నువ్వు యోగి అవుతావు. అది ఎప్పుడైతే ఫలిస్తుందో అప్పుడు యోగీశ్వరుడు అవుతావు. యోగి వేరు, యోగానికి ఈశ్వరుడు వేరు. గుర్తుంచుకో. ఈ పశువు వేరు, పశుపతి వేరు. ఈ శరీరం అనేది ఒక పశువు. దీనికి రోజు ఇది ఒక అద్దె ఇల్లు లాంటిది. దీనికి రోజు ఫుడ్ పెట్టేసి శుభ్రపరిస్తేనే నీకు సహకరిస్తుంది. అంతేగాని తిండి పెట్టకుండా, శుభ్రపరచకుండా హాయిగా ఉండమంటే ఎట్లా ఉంటావు? ఉండలేవు. కానీ అవధూతలు దీనికి కంప్లీట్ గా వ్యతిరేకం. వాళ్ళు దీనికి ఫుడ్ పెట్టారు, శుభ్రపరచు, హాయిగా ఆనందంలో జీవిస్తూ ఉంటారు. ఎందుకంటే లోపలికి ఏదైనా వెళ్తే కదా బయటికి వెళ్ళడానికి వాళ్ళ ఆస్కారం అది ఇవ్వరు, ఆ ఛాన్స్ ఇవ్వరు. లోపలికి వేరు, బయటికి తీయరు. హాయిగా తమలో తాము ఉంటారు. ఎందుకంటే ఇది మాంసపిండం, మంత్రపిండం అయిపోయి ఉంటుంది కాబట్టి. వాళ్ళు తినేది అంతా కూడా, మనం కాశీలో వెళ్తే కనుక కొంతమంది అఘోరాలు శవాలను పీక్కు తిన్నట్టుగా ఇవన్నీ నటన అంతా కూడా. వాళ్ళంతా సిద్ధులు. ఆ నోట్లోకి వెళ్తా ఉంటది. కానీ ఏ పదార్థంగా మారుతుంది ఎవరు చెప్పలేరు. ఎందుకంటే వాళ్ళ మాంసపిండం, మంత్రపిండం అయిపోయి ఉంటుంది. అది కొంతమంది శిష్యులను రియలైజ్ చేయడం కోసం వాళ్ళు అవన్నీ ప్రయోగాలు చేస్తూ ఉంటారు. వాళ్ళని ఆధ్యాత్మికం వైపు నడిపించడం కోసం అర్హత ఉన్న శిష్యుల్ని చూసుకొని వాళ్ళ ముందు ఇవన్నీ చేస్తా ఉంటారు. ఇవన్నీ స్టార్టింగ్ లో అర్థం కాకపోయింది. వీళ్ళంటి శవాలను బిక్కొని తింటున్నారు. ఆ, నిజానికి ఎంత అద్భుతం అంటే వాళ్ళు చేసే అద్భుతాలు సామాన్యమైనవి కావు. ఎన్నో చూడొచ్చు మనం. మనకు జీవితం పైన విరక్తి పుట్టాలనుకుంటే ఒకసారి ఎవరైనా కాశీ వెళ్ళాలనుకునే కాశీ వెళ్ళి ఆ మణికర్ణిక ఘాట్లో కూర్చోండి. ఎప్పుడు నిత్యం శవాలు కాలుతా ఉంటాయి. నిత్యం అగ్నిహోత్రం అక్కడ. ఎప్పుడు అగ్ని వెలుగుతానే ఉంటుంది. నిత్యం శవాలు కాలుతా ఉంటాయి. అక్కడ కాశీలో ఉన్నటువంటి హరిశ్చంద్ర ఘాటు, మణికర్ణిక ఘాటు, 2 ఘాట్లలో శవాలు కలుస్తూ ఉంటారు. ఆ మణికర్ణిక ఘాట్లో ఎక్కువ కాలుతా ఉంటాయి. అక్కడ కూర్చొని ఊరికి అట్లా చూస్తూ ఉంటే చాలా. నేను ఇంతకుముందు ఎక్కువ అక్కడే గడిపేవాడిని. నైట్ 12 to 3 మధ్యన అవధూతలు వస్తారు. 12 నుంచి 3 గంటల వరకు. అర్హత లేనివాడు ఉంటే అక్కడ ఆటోమేటిక్ గా నిద్ర వచ్చేస్తున్నా పడుకుంటాడు. అర్హత ఉంటే గనక ఆ 3 గంటలు నీకు నిద్ర. అది అద్భుతం అది. అసలు నేను స్టార్టింగ్ లో తెలియకుండానే వెళ్ళాను. తెలియకుండా అక్కడ కూర్చున్నాను. వాళ్ళని కలిసిన తర్వాత అర్థం. అంటే మన విషయాలని వాళ్ళకి తెలుసు. వాళ్ళ విషయాలు మనకు తెలియదు. ఆ తెలియపరచడం కోసం వాళ్ళు మనతో కాంటాక్ట్ అవుతారు. వాళ్ళు ఒక తల్లి కన్న కలలు తన పిల్లల ద్వారా ఎలా, తల్లి భరతనాట్యం నేర్చుకోవాలని అనుకుంది. నేర్చుకోలేకపోయింది పరిస్థితుల ప్రభావం వల్ల. తన కూతురు భరతనాట్యం నేర్చుకుంటే బాగుంటుందని అనుకుంటుంది. ఆ ఆ తల్లి ధ్యానం చేస్తుంది కాబట్టి తను ఏదనుకుంటే అది సిద్ధిస్తుంది. మరి ఆ కూతురు భరతనాట్యం నేర్చుకుంది అనుకోండి. ఆ తల్లి నేర్చుకున్నంత సంబరపడుతుంది. ఎందుకంటే తన కోరిక తన బిడ్డ ద్వారా తీర్చుకుంటుంది. సహజం. సరైన కోరికలు ఉండాలి ఎప్పుడు కూడా. కళలు 64 కళల్లో నాట్య కళ ఒకటి. కాబట్టి ఇలాంటి కళలు కనాలి. 64 కళల్లో జీవించాలి. ప్రతి శరీరంలో 24 తత్వాలు ఉంటాయి గుర్తుంచుకోండి. ఆ 24 తత్వాలతో మనం ఎప్పుడైతే పరిపూర్ణంగా జీవిస్తామో అప్పుడే మన జన్మ సార్థకం అయ్యేది.
ఆ 24 తత్వాలు కూడా ఎంత అద్భుతం అంటే ఆ 25వది జీవుడు తత్వం కాదు, స్థితి. ఈ జీవాత్మ ఆ పరమాత్మ నుంచి విడిపడింది కాబట్టి పత్రి గారు ఎంత సింపుల్ గా చెప్పారంటే ఇవన్నీ కూడా అద్భుతమైనటువంటి రహస్యాలు ఇవన్నీ. ఇంతకు ముందు సాధు సంతుల్లో ఒక 12 సంవత్సరాలు సేవ చేసుకుంటే గానీ కొన్ని విషయాలు చెప్పేవాళ్ళు కాదు. అటువంటిది ఇప్పుడున్న సమయం చాలా తక్కువ ఉంది కాబట్టి భూమండలమే ప్రళయం వచ్చి మునిగే కాలం వచ్చింది కాబట్టి పత్రి గారు లాంటి గురువు గారు భూమి పైన జన్మ తీసుకొని తాను కూడా మాయలో పడి అది అవసరం. అది మనకు కష్టాలు వస్తున్నాయంటే అవన్నీ అనుభవిస్తే గానీ నీకు ఇష్టమైంది ఏంటో దొరకదు, వాల్యూస్ తెలియవు. కష్టాలు ఎందుకు వస్తాయి అనుకుంటే మనిషికి తనను తాను తెలుసుకోవాలంటే ముందు నువ్వు చీకటినే చూడాలి. ఎప్పుడు కూడా కష్టాలు పడాలి. జ్ఞానం ఊరికే రాదు. ఒక ఒక దాని విలువ తెలియాలి అంటే, ఒక ఐటెం విలువ తెలియాలంటే, ఇప్పుడు గోల్డ్ ఉంది, బంగారం విలువ తెలియాలంటే నువ్వు కష్టపడి సంపాదించి కొనుక్కుంటే దాని విలువ తెలుస్తుంది. ఇప్పుడు ఎవరో తాతల తండ్రులు సంపాదించిన ఆస్తి ద్వారా నీకు అది వచ్చిందంటే దాని విలువ పెద్దగా ఏమి, అంటే అది సంస్కారాన్ని బట్టి ఉంటది. అది అందరినీ అలా అనలేదు. ఎందుకంటే రకరకాల వ్యక్తులు, వ్యక్తిత్వాలు, ఆ విలువ తెలియడం అనేది ఇంపార్టెంట్. అందరు అనుకుంటారు ధనం అనుకుంటే డబ్బు అనే, డబ్బు అనేది మనం సృష్టించుకున్నది, సైన్స్. అది గుర్తుంచుకోండి. ధనం వేరు. ధనం అంటే ఒక్క బంగారం మాత్రమే. బాగా గుర్తుంచుకోండి. ఆ బంగారం అనేది ఎవరో తయారు చేసినటువంటి కాదు. ఆ భూమిలో ఉన్నటువంటి లోహం. ఆ లోహానికి కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఆ, బంగారం కంటే ఇప్పుడు సైన్స్ చెప్తుంది బంగారం కంటే గొప్పది ప్లాటినం. ఇట్లా ఎన్నో ఉన్నాయి. ముందు ఐరన్ ఉంటుంది, తర్వాత రాగి, తర్వాత వెండి, తర్వాత బంగారం, ఆ తర్వాత వజ్రం. ఇలా స్టెప్ బై స్టెప్ లెవెల్స్ ఎలా అయితే ఉన్నాయో మన శరీరాన్ని కూడా మనం కూడా అట్లా స్టెప్ బై స్టెప్ లెవెల్స్ గా మార్చుకుంటూ ముందుకు వెళ్ళాలి. ముందు ధ్యాని కావాలి. మనం గత క్షణం వరకు ఎలా ఉన్నాం అన్నది ఇంపార్టెంట్ కాదు. ఈ క్షణంలో మనకు ధ్యానం అంటే ఏందో తెలిసింది, హాయిగా కూర్చున్నాం. మరి ఎంతో మందికి తెలిసినప్పుడు కూడా అందరికీ నమ్మకం కుదరదు. ఎందుకు అంటే అర్హత ఉండదు కాబట్టి. దేనికైనా ఒక విషయం అర్థం కావాలంటే ఎంతో అర్హత కావాలి. దాని గత జన్మ సంస్కారం కూడా కావాలి. మనిషి పుట్టగానే పెరిగి పెద్దోడు అయిపోవాలంటే కుదరదు. అది మన చేతిలో లేదు, ప్రకృతి చేతిలో ఉంది. నీకు ఏ సమయానికి ఎంత వయసు రావాలో ప్రతిదానికి క్యాలిక్యులేషన్ ఉంది కదా. అందుకే చేసింది చేస్తే కాలక్షేపము, చేయంది చేస్తే కాల వినియోగం. కాలాన్ని మనం ఎప్పుడు వినియోగించుకోవాలి. ఎప్పుడు ఆధ్యాత్మికంలోకి వచ్చిన తర్వాత ఇంకా ప్రత్యేకంగా మనం ప్రతి సెకండ్ మనం అవేర్ గా ఉండాలి. నిత్య జాగరూకత అంటే అదే. ఎప్పుడు కూడా మనం ఎంత అవేర్నెస్ గా ఉంటామో అంత ముందుకు వెళ్తాం. నువ్వు ఎంత అజాగ్రత్తగా ఉంటావు, ఎంత మత్తుగా ఉంటావో, ఇప్పుడు యోగ మత్తు వేరు, భౌతికమైనటువంటి మత్తు వేరు. అందరూ కూడా ఈ శరీరాన్ని బ్యాలెన్స్ చేసుకోలేక భౌతికమైనటువంటి మత్తుకు అలవాటు పడతాం. ఎంతో మంది యువతను చూస్తా ఉన్నాం మనం. డ్రగ్స్ గాని వీటన్నిటి, ఎందుకంటే వాళ్ళకి ఈ ప్రపంచం అర్థం కావట్లేదు. కాదు అంతే, అది అది ఎప్పుడు ఉండేదే. ఎందుకంటే శరీరం విలువ ఎప్పుడు తెలుస్తుంది అంటే అనారోగ్యం పాలైపోయి చనిపోయే ముందు అర్థమవుతుంది శరీరం ఎంత గొప్పది. ఆరోగ్యంగా ఉన్నప్పుడు ఆ వాల్యూస్ తెలియదు. మనకంటే ఎంతో మంది పుట్టారు, ఎంతో మంది పోయారు. ఇదంతా కూడా యోగ భూమి, కర్మభూమి. కాబట్టి మనం ఇక్కడ కర్మలు చేయడానికి వచ్చాం. నువ్వు ప్లే గ్రౌండ్ లో దిగిన తర్వాత దెబ్బలు తగలకూడదు అంటే ఎట్లా ఉంటుంది? ఖచ్చితంగా తగులుతుంది. సార్ మీరు గ్రౌండ్ లో దిగాలి. ఒక ఆత్మ స్వరూపులు అయినప్పుడు, అంటే నేను ఒక ఆత్మ అయినప్పుడు ఇంక ఈ శరీరంతో ఎందుకు పని, ఏం అవసరం ఉంది? మరి ఆత్మ అయినప్పుడు మీరు ఆత్మగానే ఉండాలి. ఆ, ఉండొచ్చు చెప్పండి. కదా, ఆత్మ అయినప్పుడు ఆత్మగానే ఉండొచ్చు కదా. ఆ, మళ్ళీ ఈ శరీరం తీసుకోవడం అవసరమా? ఈ శరీరంతో ఏంటి, ఉమ్, ఎందుకు? ఓకే, అంతే. అంటే మీరిప్పుడు ఇంతసేపు శరీరం యొక్క విలువ ఇంత చక్కగా వివరిస్తూ వస్తున్నారు, తెలియచెప్తొస్తున్నారు కదా. చాలా ఓకే. మంది ఏమంటున్నారంటే ఆహ్, నువ్వు ఇంకా ఆత్మవి. నువ్వు ఆత్మవని ఉమ్, తెలుసుకున్నాక ఇంకెందుకు ఈ శరీరం గురించి పట్టించుకోవాల్సిన అవసరం లేదు. ఉమ్, నువ్వు ఆత్మతోనే జీవిస్తున్నావు. ఎదుటి ఉమ్, వ్యక్తిలో కూడా ఆత్మవనే నువ్వు తెలుసుకున్నావు. అలాగే నువ్వు ప్రవర్తించినప్పుడు, ఉమ్, చేసినప్పుడు ఇంకెందుకు ఈ శరీరంతో ఏం పని? ఏం అవసరం లేదు కదా ఉమ్. అని అడుగుతున్నారు. ఓకే, అలాంటి వాళ్ళకు మంచి సమాధానం చెప్పండి. అదేమిటంటే నేను ఆత్మని అనుకుంటున్నారు కదా అందరూ. మరి ఆత్మకు ఆహార పానీయాలు ఇవన్నీ ఏం అక్కర్లేదు. వాళ్ళు అలా హ్మ్. ఉంటున్నారా మరి? శరీరం తిండి పెట్టొద్దని చెప్పేసి చెప్పండి, నిద్రపోవద్దని చెప్పండి. ఆత్మకు ఇవన్నీ అక్కర్లేదు కదా. భౌతికమైనటువంటి హ్మ్. ఏ ఒక్క ఐటెం ఆత్మకు అవసరం లేదు. ఏమి, ఇక్కడ ఈ శరీరం ఆత్మ పైన ఆధారపడింది కానీ ఆత్మ శరీరం పైన ఆధారపడి లేదు. శరీరం ఉన్నా లేకపోయినా ఆత్మ ఉంది. కానీ ఆత్మ లేకపోతే శరీరం ఉంది లేదు కదండి. ఈ హుహు. శరీరంలో ఆత్మ ఉంటేనే శరీరం హాయిగా ఉంటుంది. ఏమి, లేకపోతే కణాలుగా విడిపోతుంది. ఇప్పుడు పంచభూతాల్లో మనిషి చనిపోయినప్పుడు పూడుస్తారు, లేకపోతే కాలుస్తారు. ఆ మట్టిలో పూడ్చి చేసిన తర్వాత ఏమవుతుంది? అన్ని పురుగులు తినేస్తాయి శరీరాన్ని మొత్తం.
ఖాళీ స్కెల్టన్ అంటే అస్థిపంజరం మిగులుతుంది అంతే. అది కూడా కొన్నాళ్ళకి భూమిలో కలిసిపోతుంది. మరి నేను ఆత్మ అని తెలుసుకున్న వాళ్ళు ఆహారం అన్ని మానేశారేమో అడగండి. మానరు. ఎందుకంటే పర్లేదు. ఆ! భౌతికమైనటువంటి ప్రపంచంలో మనం ఒక టూరిస్ట్ లాగా వచ్చాం ఇక్కడ. ఆ! ఈ శరీరాన్ని పోషించుకుంటూ హాయిగా చక్కగా చూసుకుంటూ ఈ 2 చేతులున్నది ఎదుటి వాళ్ళకి సేవ చేయడం కోసం. ఈ ప్రపంచాన్ని ముందుకు నడిపించడం కోసం. మనకి ఎప్పుడైతే ఆలోచన వచ్చిందో ఆ భగవంతుడు ఏదైతే భూమికి అందించాలని భగవంతుడు అంటే ప్రత్యేకంగా ఏమి రాడు భూమిపై. తన యొక్క శక్తిని ప్రసరింపజేసినప్పుడు ఆ వ్యక్తి ద్వారా కర్మలు చేస్తా ఉంటాడు. అదే భగవత్ తత్వం అంటే అదే. భగవత్ సాక్షాత్కారం అంటే తనకు తాను తెలుసుకునేది. సాక్షాత్కారం అంటే నీ లోపలికి అబ్బా! అసలు నేనేనా చేసింది ఈ పని. కొంతమంది గొప్పగా పెళ్లిళ్లు చేయాలనుకుంటారు. వాళ్ళు అనుకున్న దానికంటే బ్రహ్మాండంగా సక్సెస్ వాళ్ళకి ఎంత ఆనందం ఉంటది చెప్పు. ఆ! అది ఎంత కష్టమో అందుకే అంటారు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు అని చెప్పేసి. ఆ తల్లిదండ్రులు ఎంత పడిపోతారసలు. అంటే ఒక కష్టం నుంచి గట్టెక్కినట్టే. అట్లాగే మనం కూడా ధ్యానంలోకి వచ్చిన తర్వాత లోక కళ్యాణం కోసం ప్రతి క్షణం ప్రాకులాడుతా ఉంటాం. ఇప్పుడు ఎక్కడైనా క్లాసులు పెట్టామంటే చక్కటి భోజనం పెట్టాలి. ఆ! అందరూ హాయిగా ధ్యానం నేర్చుకోవాలి. అందరూ బాగుండాలనే వాటి కోసమే కదా మనం ఇదంతా చేసేది. స్వామి కార్యం ఇది. స్వకార్యం కాదు. స్వామి కార్యం ఎంత గొప్పదమ్మా. స్వామి కార్యం అయితే స్వకార్యం ఆటోమేటిక్‌గా నెరవేరుతా ఉంది. ఇప్పుడు ఊర్లో మంచినీళ్ళు లేవు అంటే ఊరందరికీ నీళ్ళు కావాలని మనం ఎప్పుడైతే ప్రయత్నం చేస్తామో ఆటోమేటిక్‌గా మనకు నీళ్ళొచ్చేస్తాయి. అంతేగాని ఓకే. మనకొక్కరికి కావాలి అనుకుంటే కుదరదది. అట్లాగే ఈ దేహం శరీరాన్ని తీసుకున్నాం మనం కాబట్టి, ఈ శరీరానికి ముందు దీనికేమి ఇవ్వాలో అది ఇవ్వాలి. సాధారణ మానవుడిగా మనం ఉన్నాం కాబట్టి. ఒక అవధూత స్థితికెళ్ళినప్పుడు అప్పుడు అక్కర్లేదు. ఎందుకంటే ఈ మాంసపిండమే మంత్రపిండంగా అయిపోతుంది కాబట్టి. వాటికి ఏమి వ ఆహ్, హిమాలయాలు ఎళ్తే గనక కనీసం హార్ట్ బీట్ కూడా లేని వాళ్ళు ఎంతమంది ఉన్నారు. గుండె కూడా పనిచేయదు వాళ్ళకి. కానీ హాయిగా బ్రతికే ఉంటారు. ఆ! డాక్టర్, సైంటిస్ట్‌లే ఆశ్చర్యపోతారసలు. ఇది ఎలా సాధ్యమని. అదే మరి మాయకి, యోగానికి ఉన్నటువంటి ఆహ్, డిఫరెన్స్. యోగం అంటే కలయిక. నీతో నువ్వు కలిసిపోయినప్పుడు హార్ట్ బీట్ కూడా పని చేయకుండా ఆపేస్తావు. ఎన్నో ప్రయోగాలు, ఎన్నో రిసర్చ్ ఎవరికీ అర్థం కాదు ఇది. సైన్స్ అనేది చాలా చిన్నది. కాకపోతే మనిషి ముందుకెళ్ళడానికి సైన్స్ ఒక ఆధారం. గుర్తుంచుకోండి బాగా. ఉన్నాయి రాత్రి, పగలు ఇవి రెండే. పగలేమో అన్నీ కనపడతాయి. రాత్రి ఎందుకుంది మరి? అంటే ప్రతి జీవి కూడా సృష్టి జరగాలంటే చీకటి అవసరం. పాపాలు చీకట్లోనే జరుగుతాయి. పుణ్యాలు కూడా చీకట్లోనే జరుగుతాయి. శక్తి సంపాదించుకోవాలంటే ఇప్పుడు మనకి అమావాస్య, పౌర్ణమి ఉంది. అమావాస్య శక్తికి ప్రతీక. పౌర్ణమి జ్ఞానానికి ప్రతీక. గుర్తుంచుకోండి. పౌర్ణమి అంటే వెలుగు. వెన్నెల ఉంటుంది. భూమండలం అంతా కూడా పరుచుకొని ఉంటుంది. ఎంతో శక్తి భూమి మీదకొస్తా ఉంటుంది. కానీ దాన్ని ఎంతమంది రిసీవ్ చేసుకుంటారండి? పౌర్ణమి, ఒక అమావాస్యలు ప్రత్యేకంగా ధ్యానులైన ఎందుకు వాళ్ళు చేస్తున్నాం? మట్టుకే సాధన చేసి కాస్త పుంజుకుంటాం మనం. శక్తిని ఆ! తీసుకుంటాం పౌర్ణమి రోజున. అవును. సీనియర్‌లు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ అమావాస్య, పౌర్ణమి 2 పట్టుకుంటే చాలు తల్లి. మిగతా అటు 14 హ్మ్. రోజులు, ఇటు 14 రోజులు హ్యాపీగా గడిచిపోతాయి. సాధారణ వ్యక్తులు రెగ్యులర్‌గా ధ్యానం చేయాలి. అంటే సి ఎవరైతే ముందుకు వెళ్తున్నారో వీళ్ళు కూడా అంటే నువ్వు ధ్యానాన్ని ముందు ప్రత్యేకంగా మనం చేస్తాం, ధ్యానం చేస్తాం. కానీ ఎప్పుడైతే ధ్యానం నీకు వంట పట్టిందో నువ్వు ధ్యానంలో ఉండి అన్నీ చేస్తావు. గుర్తుంచుకోండి ధ్యానంలో ఉండి చేయడం వేరు, ధ్యానం చేయడం వేరు. స్టార్టింగ్ ఏంటంటే హాయిగా కళ్ళు మూసుకొని కూర్చొని ధ్యానం చేస్తాం. ధ్యానం ఎప్పుడైతే హ్మ్. మనకు వచ్చేసిందో ఆల్రెడీ పట్టు దొరికిందో అప్పుడు ధ్యానంలో ఉండి అన్ని పనులు చేస్తాం. అప్పుడు మనకు సమయంతో పనుండదు. ఇది వితౌట్ కౌంట్ ఇది. లెక్కలేనటువంటి జీవితం. అప్పుడు నీకు వారాలతో, డేట్‌లతో దేనితో పనుండదు. అందుకే అంటారు కదా! ఇప్పుడు తెలివి లేనివాడు అవకాశాలొచ్చినా వదులుకుంటారు. తెలివైన వాళ్ళు అవకాశాల కోసం ఎదురు చూస్తుంటారు. మరి బుద్ధిమంతులు అవకాశాలను కల్పించుకుంటారా? గుర్తుంచుకోండి. కల్పించుకుంటారు. ఆ! కల్పించుకుంటారు. వాళ్ళు సృష్టించుకుంటారు. ఎందుకంటే వాళ్ళకి లోక కళ్యాణం విషయం తెలుసు. ఈ కళ్యాణం స్వామి కార్యం అనేది ఎంత గొప్పదో ఆ యొక్క విలువలు తెలిసినప్పుడు ఏందంటే, వాళ్ళు ఏది ఎప్పుడు నిర్మాణం చేయాలో అప్పుడు చేస్తా ఉంటారు. ఎందుకంటే సమయం చాలా ఇంపార్టెంట్ తల్లి. సమయం వెళ్ళిపోతే మళ్ళీ రాదు. అలాగే ఈ శరీరం కూడా వయసు అయిపోయిన తర్వాత మళ్ళీ యువకుడిలాగా పనిచేయాలంటే చేయదు. కానీ సనాతన ధర్మం ఎంత గొప్పది అంటే, సనాతన ధర్మంలో ఈ ముసలి శరీరాన్ని కూడా మళ్ళీ యువకుడి శరీరంలాగా మార్చుకోవచ్చు. అవసరం అనుకుంటే. అట్లా ఎంతో మంది ఉన్నారు. చిరంజీవులున్నారు. ఎంతో మంది కూడా ఈ శరీరాన్ని మనం ఎలాగైతే ఇప్పుడు ఈ కారుంది. ఈ కార్‌కి ఏదైనా పార్ట్స్ ఖరాబ్ అయితే ఏం చేస్తాము? ఇవి తీసేసి కొత్త పార్ట్స్ ఎలా ఫిట్ చేసుకుంటాం? మళ్ళీ కొత్తగా తయారవుతుంది. అవునా కాదా? అట్లాగే ఈ అవును. ముసలి శరీరాన్ని కూడా ఆహ్, ఆ శరీరాన్ని పీసులుగా తీసేసి మళ్ళీ కొత్త ఒక బాలుడిగా శరీరం తీసుకోవచ్చు. ఇలాంటి అద్భుతమైనటువంటి యోగ విద్యలు ఎన్నో ఉన్నాయి. అలాంటి వాళ్ళు సమాజంలోకి రారు. ఎందుకంటే సమాజం గురించి వాళ్ళకి తెలుసు కాబట్టి. వీళ్ళకి ఎంతసేపు కోరికలు తీరాలంతే. అసలు ఆ కోరికలేంటి అనేది వీళ్ళకి అర్థం కాదసలు. ఈ కోరికే మహా హ్మ్. అద్భుతం. కోరిక లేకపోతే పుట్టికే లేదు. మనిషి జీవితానికి
జీవనానికి మనుగడే కోరిక. గుర్తుంచుకోండి. కోరిక ఉంటేనే మనం ఈ భూమి మీద జన్మ తీసుకున్నాం. మరి ఆ తర్వాత మనకు ఆకలేస్తుంది, భోంచేసాం. తర్వాంటే తర్వాత ఏంటనేది ఆలోచిస్తాం తప్ప, మళ్ళీ భోజనం కోసం ఎదురు చూస్తాం. బుద్ధి ఉన్నవాడు ఎవడు చూడడు. వాడు మళ్ళీ భోజనం బాగుంది అని చెప్పి మళ్ళీ భోంచేయాలనుకుంటే వాడినేమంటాం? తిండిపోతు అంటాం. అవునా? ఆకలి తీరింది, అయిపోయింది. గుర్తుంచుకోండి. ఆకలి తీరింది. అయిపోయిన తర్వాత మళ్ళీ నెక్స్ట్ పూట అంటే దానికి కొంత సమయం ఉంటది. ఇప్పుడు మనం మామూలుగా మార్నింగ్ బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్ పెట్టుకున్నాం. బ్రేక్‌ఫాస్ట్ అయిపోయిందంటే లంచ్ వరకు మళ్ళీ మధ్యలో ఆలోచన రావు. ఇది డిసిప్లిన్. లంచ్ టైమ్‌లో లంచ్ చేయాలి. డిన్నర్ టైమ్‌లో డిన్నర్. ఇది అంటే దీనికే ఇంత గొప్పగా అనిపిస్తే, మనం పెట్టుకున్నటువంటి నియమాలే ఇంత గొప్పగా ఉంటే, మరి నిష్టతో చేస్తే అది ఇంకెంత గొప్పగా ఉంటది చెప్పు. నిష్ట అనేది దైవానికి సంబంధించింది. నియమాలనేటివి మానవులకు సంబంధించినవి. ఏ నియమాలు లేకపోతే వాడు రాక్షసుడు. అందుకే ఈ 3 జాతులు గొప్పవి. ఆ! సర్వగణాలకు అధిపతి ఆ పరమశివుడే, గుర్తుంచుకోండి. భూత, ప్రేత, పిశాచాలకు అన్నింటికి అధిపతి ఆయన పరమశివుడు. మరి ఆయన ఈ భూమండలంలో ఈ జీవాత్మల్ని ఎందుకు ప్రవేశపెట్టినట్టు? అంటే భూమండలం అనేది కూడా అంతా కూడా ఒక పాఠశాల లాంటిది. మరి ఇక్కడ ఈ శరీరాలు తీసుకొని ఈ శరీరాల్లో మనం ఉన్నాం. ఈ జీవాత్మలన్నీ కూడా ఈ శరీరాలు ధరించి నరమానవులుగా భూమి పైన తిరుగుతా ఉన్నాం. మరి దేన్ని ఆర్జిస్తున్నాం అంటే సంపాదనని ఆర్జిస్తున్నాం తప్ప, ఒక మనిషిగా కామన్ మ్యాన్ గా ధనాన్ని ఆర్జిస్తున్నాం తప్ప, జ్ఞానాన్ని ఆర్జించే వాళ్ళు ఎంతమంది ఉంటారు? జ్ఞాన సంపాదన చాలా అలా తక్కువ. ఆర్జించాలన్న విషయం కూడా తెలియదు సార్. తెలియదు తెలుసుకుంటే ఫస్ట్ ఆఫ్ తెలుస్తుంది. ఆల్. మా తపన ఉంటే అన్ని తెలుస్తాయి. మా తపన ఉండాలి. ఇప్పుడు మనిషి అంటే నీళ్ళలో పడినప్పుడు ఫస్ట్ ఆఫ్ ఆల్ నేనే ఉన్నాను. అంటే ఈ అవును. ధ్యానానికి రాకముందు ధ్యానం అంటూ ఉంది. ఇలా ధ్యాన ప్రచారం అంటూ జరుగుతుంది. అవును. జ్ఞానాన్ని అంటే ఒక గురువు అంటూ ఉన్నారు. దాని కొరకు ఇంత ప్రచారం జరుగుతుంది. ఆయన తిరిగి తిరిగి చెప్తున్నారు. దట్టు కర్నూల్‌లోనే ఉన్నారన్న విషయము నేను కర్నూల్‌లో ఉంటే కూడా మాకు తెలియలేకపోయింది 2016 వరకు. సో, అవును. ఆ తర్వాత తెలుసుకున్నాం ఇంత జరుగుతుందా అని చెప్పేసి. హ్మ్. సో, అలాగా చాలా మందికి తెలీదు సార్. కాకపోతే తెలుసుకున్న తర్వాతైనా మీరన్నట్టు ఇక ముందు ముందుకు వెళ్తే బాగుంటుంది. అదే మన ఈ ప్రయత్నాలన్నీ కూడా కదా అనిపిస్తుంది. అవునమ్మా. ఇప్పుడు ముందు మనల్ని మనం తెలుసుకుంటే కదా అవతల వాళ్ళంటే ఏందో మనకు అర్థమయ్యేది. ముందు తనని తాను ఖచ్చితంగా. తెలుసుకోకుండా అవతల వాళ్ళు అర్థం కారు మనకు. అట్లాగే ముందు ఫస్ట్ మనల్ని మనం తెలుసుకోవాలి. అనంతం ఇది. అఖండము. తనని తాను తెలుసుకోవడము అద్భుతం. మహా అద్భుతం ఇది. అందుకనే ప్రతి సెకండ్ మనం సద్వినియోగం చేసుకోవాలంటే చాలా మంది ఏం చేస్తారంటే స్త్రీలు ఆ మధ్యలో కొన్ని కంప్లెయింట్స్ ఉన్నాయి. ఇంట్లో భర్త ఫుడ్ వండి పెట్టమంటే లేదు నేను ధ్యానం చేస్తున్నాను. ఇవన్నీ కొన్ని కామెంట్లు వచ్చాయి. అంటే వా వాళ్ళు తప్పించుకోవడం కోసం ధ్యానాన్ని ఒక అడ్డుగా పెట్టుకున్నారు తప్ప నిజానికి ఆహ్, వాళ్ళ జీవనాన్ని మర్చిపోయారు. అంటే ఇవన్నీ కూడా కొన్ని ఎట్లుంటాయంటే ఒక తప్పును కప్పిపుచ్చుకోవడం కోసం ఇంకో తప్పు చేయడం అన్నమాట. కాబట్టి అది చేయకూడదు ఎప్పుడు. తెలియనితనం చిన్న పిల్లల చేష్టలు ఇవన్నీ గూడా. కానీ ఇది కర్మభూమి ఇది. ప్రతి దానికి లెక్క కట్టాల్సిందే ఇక్కడ. కాబట్టి మనము ఇప్పుడు గీతలో చెప్పినట్టుగా కృష్ణుడు సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ అన్నాడు. సర్వధర్మాన్ పరిత్యజ మామేకం శరణం వ్రజ. అంటే అన్ని ధర్మాలు వదిలేయి. ఏ టైంలో? ధ్యానంలో ఉన్నప్పుడు మాత్రమే. నిన్ను నువ్వు తెలుసుకునేటప్పుడు. అప్పుడు హాయిగా ఇల్లు, సంసారం అన్నీ పక్కన పడేసి, అసలు నువ్వెవరో నిన్ను నువ్వు తెలుసుకోవాలంటే సర్వధర్మాన్ పరిత్యజ అన్నీ వదిలేయాలి. ఆ కాసేపే కళ్ళు మూసుకున్నంత సేపే, ధ్యానం చేసేంత సేపు. ఆ తర్వాత ఇప్పుడు కొంతమంది చూడండి బిజినెస్ మ్యాన్‌లని చూస్తే, వాళ్ళు ఇలా పెట్టుకొని కళ్ళు మూసుకొని ఏదో ఆలోచిస్తా ఉంటారు. అంటే ఆ ఎనర్జీని సరియైన రీతిలో నడిపిస్తా ఉంటారు. అందుకనే వాళ్ళు సక్సెస్ అయ్యి కోట్లకు అధిపతులు. వాళ్ళు ఎన్ని కోట్లు సంపాదించినప్పటికి కూడా, ఎంత సంపాదించుకున్నా గాని జ్ఞానానికి అర్హులు గారు. ఎందుకంటే వాళ్ళ పని అది కాదు. వాళ్ళకేం గావాలి? ధనం గావాలి. వాళ్ళ శక్తినంతా ఎక్కడ వినియోగిస్తున్నారు? ఆ మైండ్ ద్వారా వినియోగిస్తున్నారు. దేనికోసం అంటే ధనం కోసం. ఎట్లా బిజినెస్ ఇంకా సక్సెస్ అవ్వాలంటే ఏం చేయాలని అంటే వాళ్ళు ఈ రకంగా ఎనర్జీని వాడుతున్నారు కాబట్టే ప్రతిది అవసరమే. ఆ స్థాయి సోల్‌కి అది అవసరం. హైయర్ లెవెల్ స్థాయి సోల్ ఏందంటే ప్రపంచం గొప్పగా ఉండాలని కలగనడు. పత్రి గారులా. పత్రి గారు కూడా సాధారణ వ్యక్తే కదా! కోరమండల్ ఫెర్టిలైజర్‌లో జాబ్ చేసుకుంటూ 6 సంవత్సరాలు పక్కనే ఉన్నా గాని గురువుకు దగ్గర సదానంద స్వామికి 6 ఏండ్లు దగ్గరే ఉన్నా గాని కలవలేకపోయాడు. 6 ఇయర్స్ తర్వాత ఎళ్లి ఆయన దగ్గరికెళ్లి ఆయన కోసం 6 సంవత్సరాలు వెయిట్ చేసాడాయన. సదానంద స్వామి గురువు. ఆ! అంటే గురువుకు తెలుసు శిష్యుడు ఎక్కడున్నాడు? ఎప్పుడొస్తాడనేది. తనంతట తాను రావాలి తప్ప వీళ్ళెళ్లి తీసుకొస్తే వాళ్ళుండరు. ఎందుకంటే విలువ తెలియాలి దేనికైనా. విలువ తెలియాలి అంటే ఓపిక ఉండాలి. చాలా సహనం ఉండాలి. అలాగే ధ్యానంలో కూడా
ప్రగతి ఉండాలంటే, ఎదుగుదల ఉండాలి అనుకుంటే చాలా సమయం పడుతుంది. ఏదో అంటే నిష్టగా ఒక 41 రోజు చేస్తే గనక సక్సెస్ అవుతాం. కానీ ఆటంకాలొస్తాయి. అర్హత ఉండదు కాబట్టి ఎన్నో ఇబ్బందులు ఎదురవుతా ఉంటాయి. చాలా మందికుంటది. 41 రోజులు నిష్టగా చేద్దామని చెప్పి. అనుకుంటారు గానీ అర్హత ఉండదు కాబట్టి మధ్యలో స్టాప్ అయిపోతుంది. డిస్టర్బెన్స్ వస్తుంది. ఇవన్నీ అవసరమే. ఒక్కసారి ఈ 41 రోజుల్లో ఫెయిల్ అయ్యామనుకోండి, మళ్ళీ ప్రయత్నం చేయాలి అంతే. ప్రయత్నమే మన లోపం లేకుండా మనం ప్రయత్నం చేయాలి. అంతవరకే తప్ప మన చేతుల్లో ఏది లేదు గుర్తుంచుకోండి. ఎందుకంటే మంచి అనేది అంత ఈజీగా దొరకదు ఎప్పుడు కూడా. మంచి అనేది చాలా సమయం పడుతుంది. హ్మ్. ఒక గురువుగా ఎదగడం అంటే అంత సామాన్యమైన విషయమేం కాదు. ముందు తనను తాను ఒక చెట్టును చూసి ఏం నేర్చుకోవచ్చు? అది ఎంత ఎదుగుతా ఉంటే అంత ఒదిగి ఉంటుంది. అట్లాగే ఒక వ్యక్తి గూడా తాను ఎదగాలి అంటే సింప్లిసిటీ రావాలి ఎప్పుడు గూడా. సహజమైపోవాలి. హాయి బాయిలు ఇవన్నీ దూరం అయిపోవాలి. మాటే మంత్రంగా పనిచేస్తుందని తెలుసుకున్నప్పుడు ధ్యానం చేసే ప్రతి ఒక్కడికో శక్తి వస్తుంది మాట. అలాంటప్పుడు చాలా జాగ్రత్తగా ఉండాలి. అతి తక్కువ మాటలు. మౌనమే అన్నింటికి సమాధానం అవుతుంది. గుర్తుంచుకో మౌనం చాలా గొప్పది. అందుకనే శక్తిని ఎలా వాడుతున్నాం అనేది ఇప్పుడు ఒక మాట మాట్లాడాలి అంటే దానికి ఎంతో శక్తి ఖర్చవుతుంది. అలాగే మనం మాట్లాడకపోతే ఆ శక్తి అలాగే ఉంటుంది. చాలా మందికి తెలియక ఆ శక్తిని దుర్వినియోగం చేసుకుంటున్నారు. తెలిసిన వాళ్ళు సద్వినియోగం చేసుకుంటున్నారు. మరి తెలిసిన వాళ్ళేమో స్వామి కార్యానికి తోడ్పడుతున్నారు. మరి తెలియని వాళ్ళేమో పతనం అయిపోతా ఉన్నారు. అట్లా ఎన్నో జన్మలు పతనం అయితే గాని ఈరోజు మనం ధ్యానం వరకు రాలేదు. గుర్తుంచుకోండి. ధ్యానం అనేది మనకు వచ్చింది అంటే అలా ఎన్నో జన్మలు పతనం అయిపోయింటాం మనం కూడా. ఇంత ఈజీ ఏం కాదు. ఊరికే భూమి మీద మానవ జన్మ తీసుకోగానే ఏమి మనకు ధ్యానం దొరకలేదు. పత్రిక గారు అదే చెప్తా ఉంటారు. ఎన్నో జన్మల నుంచి అందరం కలిసే ఉన్నామంటారు. వాస్తవం ఇది. ఫ్యాక్ట్ ఇది. ఇప్పుడు మన వయసు సపోజ్‌గా ఇప్పుడు నా వయసే అనుకుందాం. ఒక 45 ఇయర్స్ అనుకోండి. ఆ 45 సంవత్సరాల చరిత్ర నా కింద ఉంది కదా! ఈ రోజే ఇప్పుడే నేను ఈ క్షణాన్నే పుట్టి పెద్దగా అవ్వలేదు కదా! ఈ 45 లేదు. ఇయర్స్ హిస్టరీ ఎలా ఉందో ఆహ్, అలాగే ఒక సంవత్సరానికి 365 రోజులేసుకుంటే 45 సంవత్సరాల చరిత్ర ఉంది కింద. అలాగే ఈ ఆత్మ కూడా ఈ శరీరానికి ఈ జన్మలో ఉన్నాము అంటే ఎన్నో జన్మలు అట్లా ఒక్కో ఒక్కొక్క రోజు ఒక్కొక్క జన్మతో సమానం ఈ ఆత్మ. అందువల్ల దీనికి సమయం పడుతుంది. ప్రాసెస్‌లో ప్రణాళికలో భాగమే ఇది కూడా. ఇదేం పెద్ద గొప్ప విషయం ఏం కాదు. ప్రతి ఒక్కరు కూడా ఇవాళ రాక్షసులుగా ఉన్నవాళ్ళు కూడా రేపు మనుషులుగా మారతారు. ఆ తర్వాత దైవాలుగా ఎదుగుతారు. అది కామన్ అది. ప్రాసెస్‌లో భాగం అది. ఇప్పుడు పిల్లవాడు శిశువు పుట్టిన తర్వాత బాలుడవుతాడు. బాలుడు తర్వాత యువకుడవుతాడు. తర్వాత వృద్ధుడవుతాడు. ఇవన్నీ ప్రాసెస్‌లో భాగమే. అదేం వింత విశేషం ఏమీ కాదు. అట్లాగే ఈ భూమి పైన రాక్షసులు, మానవులు, దేవుళ్ళు ఉండడం అనేది సహజం. కాకపోతే దేవుడు ఉన్న చోట దయ్యం ఉంటుంది తప్ప, దయ్యాలున్న చోట దేవుడు ఎప్పుడూ ఉండడు. గుర్తుంచుకోండి బాగా ఈ విషయం. దైవశక్తి నీడనే భూత, ప్రేత, పిశాచాలన్నీ గూడా జీవిస్తా ఉంటాయి. ఎందుకంటే మనం ఎదగాలి అంటే ఒక శత్రువు ఉండాలి మనకి. గుర్తుంచుకోండి ఎప్పుడు కూడా. నిందించే వాళ్ళు లేకపోతే మనం ఎదగలేం. చాలా మంది శత్రువుని చూస్తేనే భయపడతారు. ఎవరైనా ఒక మాట అంటే తట్టుకోలేరు. అంత సెన్సిటివ్ అంటే జ్ఞానం లేకపోవడం. శత్రువు ద్వారానే మనం ఎదుగుతాం. అందుకే మన 'రజనీకాంత్' సినిమాలు చూస్తా ఉంటే మనకు చాలా విషయాలు కొన్ని కొన్ని విషయాలు అర్థమవుతా ఉంటాయి. ఆ 'లింగ' సినిమాలో గూడా ఆ 'లింగ' సినిమా మంచి కొటేషన్ ఉంటది. ఆ! మనకు మనం గొప్ప స్థాయికి ఎదగాలంటే మనకు శత్రువే కారణం అవుతాడు. అట్లాగే శత్రువును మనమే ఎంచుకొనొచ్చుంటాం. అక్కడ మాట్లాడేది మనమే, ఇక్కడ వినేది మనమే. కానీ మనకు ఆ జ్ఞానం లేకపోవడం వల్ల ఏమైతదంటే మనకెంత ఇష్టమైన వాళ్ళు గూడా ఒక మాట అంటే తట్టుకోలేము. దుఃఖమొచ్చేస్తుంది. ఆ! నేనేమన్నానని నన్ను ఇలా అన్నాడు. అది ప్రకృతి అనిపిస్తా ఉంటుంది. ఇవన్నీ మనకు తెలియవు. ఈ రహస్యాలు అర్థం చేసుకుంటే జీవితం ఎంత అప్పుడు మనకి ఏది అవసరమో ఏది ఆహ్, దేనికి స్పందించాలో దానికి స్పందిస్తాం. దేనికి స్పందించకూడదో దానికి మనకు పాజిటివ్ అవసరం. నెగెటివ్‌తో పని లేదు. ఎదుటి వ్యక్తి మంచి మాట్లాడడం అవసరం. ఇప్పుడు చూడండి పత్రిక గారు చెప్పింది అదే. ముందు పాజిటివ్‌గా మాట్లాడు. ఆ తర్వాత అద్భుతంగా మాట్లాడాలి. అద్భుతం వేరు, పాజిటివ్ వేరు. నెగెటివ్ వేరు. నెగెటివ్ అనేది రాక్షసులకు సంబంధించింది. పాజిటివ్ అనేది మానవులకు సంబంధించింది. అద్భుతం అనేది దేవతలకు సంబంధించింది. మనం ఎప్పుడైతే ఒక పనిని, మంచి పనిని గొప్పగా అనుకున్నామో, అనుకున్నప్పుడే మనం 50% సక్సెస్ అయినట్టు. ఎప్పుడైతే గొప్పగా ఈ ప్రపంచంలోకి ప్రపంచం అంతా శాకాహారులు అవ్వుగాక అని చెప్పేసి మనం ఎప్పుడైతే థాట్ రిలీజ్ చేసామో, అది పని చేస్తా ఉంటది. ఆ! ఆ గొప్ప సంకల్పం గొప్పది. ఆయన ఉన్నంత వరకు తన జీవిత కాలం అంతా కూడా ఒక్కొక్కరి కోసం ఎంతో ప్రయత్నాలు చేసి, ఈరోజు కొన్ని లక్షల మంది తయారయ్యారు శాకాహారులు. అవునా కాదా? ఒకప్పుడు మాంసాహారం తిని ఆ! రౌడీలు, గూండాలు కూడా ఈ రోజుల్లో భగవద్గీత చెప్తున్నారు. ఎవరో కాదు మన గోపాల్ సార్. గోపాల్ రెడ్డి గారు. తాడిపత్రి మాస్టర్. ఆ! ఫ్యాక్షనిస్ట్‌గా ఉండి ఆయన ఈరోజు భగవద్గీత ఎంత గొప్పగా చెప్తున్నారండి. విన్నారా? తెలుసా మీకు గోపాల్ సార్? విన్నాను సార్. ఆ!
అంటే చూడండి వాళ్ళ లోపల వాళ్ళు ఎన్నో జన్మలు పుణ్యం చేసుకుంటే గానీ ఆయన తనను కత్తితో నరికిన శత్రువుని కూడా నా కర్మం తీసేయడానికి వచ్చాడని చెప్పి ఎంత అద్భుతం అంటే అసలు నిజంగా వర్డ్స్ అర్థం కావడం నిజమే, అది వాస్తవం. అది ఇక్కడ నరికేవాడేవాడు, నరికించుకునేవాడేవాడు. ఇక్కడ అంతా పరమాత్మ చేస్తున్నటువంటి ఆ లీలలో ఆటలో భాగం ఇదంతా. తెలియకపోతే మాయ, తెలిస్తే లీల. కాబట్టి ఆ లీలలు అర్థం కావాలి. ఆ లీలలు అర్థం కావాలంటే మనం సంసిద్ధం కావాలి. మనం సంసిద్ధం అయితేనే ఆ లీలలు అర్థం అవుతుంది, లేకపోతే మాయలోనే ఇరుక్కుంటాం. అందుకనే మాయలో పడి నలిగేవాడే మానవుడు. ఆ మాయ తెర తొలగించుకున్నవాడు మాధవుడు. ఆ మాయ తెర తొలగిపోతే మనమే మాధవుడు, మనమే దేవుడు. ఇక్కడ ఇక్కడ దైవం ప్రత్యేకమైన కాదు, ఆ కనెక్టివిటీ ఏర్పడాలి అంతే. ఇప్పుడు ఈ జూమ్ సెషన్ ఇదంతా నడుస్తుంది అంటే ఆ మొబైల్లో రీఛార్జ్ లేకపోతే, డేటా లేకపోతే ఎంత నడుస్తుంది? నడవదు. అది ఉండాలి. ఆ రీఛార్జ్ ఉండాలి, మొబైల్లో ఛార్జింగ్ ఉండాలి, ఆ డేటా ఉండాలి. అన్నింటికన్నీ ఉంటేనే మనం హ్యాపీగా మాట్లాడుకోగలుగుతాం. అట్లాగే మన జీవితంలో, జీవనంలో కూడా అన్నింటికన్నీ ఉండాలి. జీవనం వేరు, జీవితం వేరు. కళ్ళు తెరిస్తే జీవనం, కళ్ళు మూస్తే జీవితం. ఈ జీవనం, జీవితం రెండు ఒకటైపోవాలి. ప్రత్యేక ధ్యానం అంటూ ఏది లేదు. ఉన్నదంతా ధ్యానమే. ధ్యానంలోనే అన్ని నడుస్తా ఉన్నాయి. అందుకని ఇక్కడ ఏంటంటే మనల్ని మనం డెవలప్ చేసుకుంటూ ముందుకు వెళ్తూ ఉండాలి. మరి మనకు సమయం కూడా తక్కువ ఉంది కాబట్టి ఎవరైనా ధ్యానం ఎక్కువ చేస్తున్న వారికి కష్టాలు ఎక్కువ వస్తాయి అని అంటారు కదా, మరి ఎందుకు అలాగా? ధ్యానం ఎక్కువ చేస్తున్న వాళ్ళకి ధ్యానం చేస్తే కష్టాలు పోవాలి, తొలగిపోవాలి. అలా కాకుండా ఇంకా కష్టాలు ఎక్కువ వస్తాయి, ఎందుకు? అవును, సంచిత కర్మ ఉంటది కాబట్టి అది గొడ్డలతో పోయేది గోటితో పోతా ఉంటుందమ్మా. ఇప్పుడు సపోజ్ గా సార్ స్ట్రక్ అయ్యారు. చిన్న దెబ్బ తగిలి కాలికి గీసుకొని రక్తము కొన్ని చుక్కలు బయటపడింది అనుకోండి, అదేమవుతుంది అంటే కాలు కలిసిన కర్మ 2-3 చుక్కల రక్తంతో బయటికి వెళ్ళిపోయింది. అది భగవంతుడు ఇచ్చేటువంటి వరం. గుర్తుంచుకోండి బాగా ఈ విషయము. భగవంతుడు ఇచ్చేటువంటి వరం. ఒక్క నిమిషం మేడం, లైన్ లో ఉండండి అమ్మా. అలాగే ఓకే సార్. అయితే భగవంతుడు ఇచ్చేటువంటి వరం ఏమిటి అంటే ఆ అర్హత మనం సంపాదించుకుంటే గనక మనకి ఏదో యాక్సిడెంట్ కాలు చేయి పెద్ద ఎత్తున జరగాల్సిన దాన్ని చిన్న దాంతో తీసేస్తారు వాళ్ళు. ఎందుకంటే మన అవసరం వాళ్ళకు ఉంది కాబట్టి, వాళ్ళ కర్మలు మన ద్వారా చేయించాలనుకుంటారు కాబట్టి. అది చాలా అవసరం తల్లి. ఇవన్నీ ఎన్నో అద్భుతాలు జరుగుతాయి. మనం ఎందుకంటే ధ్యానం చేస్తున్నప్పుడు శక్తి పెరుగుతూ ఉంటది. శక్తి పెరిగేటప్పుడు మనకి ఎన్నో అద్భుతాలు మన కళ్ళ ముందు దర్శనం ఇస్తా ఉంటాయి. ఉన్నదంతా కూడా బ్రహ్మ పదార్థమే ఇక్కడ. సర్వం కల్విదం బ్రహ్మ, అహం బ్రహ్మాస్మి, తత్వమసి, అయం ఆత్మ బ్రహ్మ, ప్రజ్ఞానం బ్రహ్మ, మమాత్మ సర్వభూతాత్మ. ఏది తీసుకున్నా కూడా అన్నింటి సారాంశం ఒకటే. ఉన్నదంతా బ్రహ్మమే, వేరే ఏది లేదు ఇక్కడ. ఈ భూమండలం అంతా కూడా శ్మశానమే ఇక్కడ. ఎన్నో ఇవన్నీ తెలియాలి అంటే మనం ధ్యానం చేయాలి, సాధన చేయాలి. ముందు శక్తి ఉండాలి కదా. ఇప్పుడు మనం నిద్రపోయి లేస్తే కదమ్మా పొద్దున పని చేసుకోగలిగేది. మనం నిద్రపోలేదు, మళ్ళీ మార్నింగ్ యథావిధిగా పని చేసుకోవాలంటే ఎలా సాధ్యమవుతుంది చెప్పండి సాధారణ మానవుడికి? ఇప్పుడు నైట్ అంతా మనం నిద్రపోలేదు అనుకోండి, నిద్రపోకపోతే మార్నింగ్ మళ్ళీ యథావిధిగా పని చేసుకోవాలి మన వల్ల అవుతుందా? అవ్వదు. ఫస్ట్ ఏం కావాలి అక్కడ? నిద్ర కావాలి. నిద్ర కావాలి అంటే నిద్ర దేనికి? శరీరానికి. మరి మనసుకి ఏం కావాలి? మనసుకి ఏం కావాలి? ప్రశాంతత కావాలి. మనసుకు ప్రశాంతత కావాలి, శరీరానికి రెస్ట్ కావాలి. అర్థమైందా? అట్లాగే బుద్ధికి ఏం కావాలి? విచక్షణ కావాలి. విచక్షణ అంటే ఏది మంచి ఏది చెడు, ఇది విచక్షణ. మరి జ్ఞానానికి ఏం కావాలి? సంకల్పం కావాలి. పత్రిగారి దగ్గర జ్ఞానం ఉంది కాబట్టి ఆయన అంత గొప్ప సంకల్పం తీసుకోగలిగాడు. ముందు తనని తాను తెలుసుకున్నాడు, శాకారం యొక్క గొప్పతనం ఏంటో తెలుసుకున్నాడు. ఇది అందరికీ చేరాలనే ఒక సంకల్పం, నిర్ణయం తీసుకున్నాడు ఆయన. అంత సంకల్పించాలంటే మామూలు విషయం కాదు. ఒక మాంసాహారిని శాకాహారిగా చేయడం అంటే సామాన్యమైన విషయం కాదమ్మా. పునర్జీవితం వాళ్ళకి. గురువు అందరిలో తనని తాను చూసుకున్నాడు. అందరిలో తనని తాను చూసుకున్నాడు కాబట్టి మనం అద్దంలో చూసుకుంటే మన ప్రతిబింబం కనపడుతుంది. అలాగే ఎదుటి వ్యక్తిలో మన ప్రతిరూపం కనపడాలి మరి. అది జీవితం అంటే. ఎవరిని చూసినా నువ్వే కనపడాలి. ఈ ప్రపంచంలో చూడండి, రకరకాల వ్యక్తులు. కొంతమంది కాళ్ళు చేతులు లేకుండా, మనం కొన్ని రైల్వే స్టేషన్ల ముందు చూస్తే
అసలు వీళ్ళు మనుషులేనా అనే విధంగా ఉంటారు వాళ్ళు. మరి అలాంటి ఆ, దృశ్యాలు మనకెందుకు కళ్ళ ముందు దర్శనమిస్తా ఉంటాయి? బుద్ధుడు రియలైజ్ అయింది అక్కడే కదా! ఆయన ఫస్ట్ టైమ్ ఒక ముసలివాడిని అవును. చూసి, ఒక శవాన్ని చూసి, చావుని చూసి రియలైజ్ అయ్యాడాయన. అంతవరకు కళ్ళ ముందు దర్శనమివ్వటువంటి ఆ దృశ్యము తనని ముందుకు నడిపించడం కోసం ఒక అవకాశం. అందుకే మనిషికి సుఖంగా ఉన్నప్పుడు సమయం విలువ తెలియదు. కష్టాలొచ్చినప్పుడే సుఖంగా ఉన్నప్పుడేమో యుగము క్షణంగా గడిచిపోతది. కష్టాలొచ్చినప్పుడు క్షణం ఒక యుగంగా గడుస్తుంది. అవునా కాదా? కష్టమొస్తే కరెక్ట్ సార్. కానీ క్షణం ఒక ఎందుకు యుగం. సార్ మరి ఇన్ని తెలుసుకున్న చాలా మంది కూడా నేను మెడిటేటర్స్ లోనే అబ్జర్వ్ చేశాను. హ్మ్. ఇంత విషయ జ్ఞానం మనం సేకరించుకున్నాం, జ్ఞానాన్ని సంపాదించుకున్నాం. హ్మ్. కాకపోతే మళ్ళీ ప్రాపంచికంగా మళ్ళీ ఆరాట పడుతుంటారు. దానికోసమే పరుగులు పెడుతుంటారు. ఇంకా నేను నేను గమనించినంత వరకు ఇక్కడ మీతో హ్మ్. షేర్ చేసుకుంటున్నాను. నేను హ్మ్. తప్పకుండా. గమనించినంత వరకు ధ్యానం చేస్తున్నాం. ఇప్పుడు ధ్యానం చేస్తే మనలో ఇవన్నీ మార్పులు రావాలి. మీరిప్పుడు ఏదైతే చెప్పుకుంటూ వచ్చారో అన్నీ, హ్మ్. అవన్నీ కూడా రావాలి. అవన్నీ హ్మ్. వస్తేనే మనం కరెక్ట్‌గా సరైన ధ్యాన సాధన చేసినట్టు, ఒక యోగి లక్షణాలు మనం ఇంకా సంపాదించుకుంటున్నట్టు నా దృష్టిలో. అవును. హ్మ్. కాకపోతే ఎన్నో ఏళ్ల నుంచి కూడా ధ్యానం చేస్తూ కూడా ఇంకా వాళ్ళలో ఒక పోటీతత్వం ఇప్పుడు నేనే అన్నాను. నా ఎవరితో ఎందుకు నేనే చెప్పుకుంటున్నాను అనుకోండి. నేనే అన్నాను. నాలో ఇంకా ఆ పోటీతత్వం పోలేదు. నాలో ఇంకా హ్మ్. హ్మ్. స్వీకరించే యాక్సెప్టెన్సీ తత్వం రాలేదు. హ్మ్. ఇంకా అహం అనేది అక్కడ పెరిగింది. ఇద్దరి హ్మ్. మధ్య ఇగోనే ఎక్కువ వచ్చి కూర్చుంటుంది. నేనే రావాలి ముందుకు. నేనే చేయాలక్కడ ఆ పనులు. అన్న హ్మ్. విషయాలను నేను చాలా మందిలో అదే అబ్జర్వ్ చేస్తూ వస్తున్నాను. ఇన్ని అవును. క్లాసెస్ వింటున్నాము. ఇంతమంది హ్మ్. మాస్టర్స్ వచ్చి చెప్తూ వస్తున్నారు. హ్మ్. మీరన్నట్టు ఆచరణలో వాళ్ళు పెడుతున్నట్టా? ఆచరించటం లేదనా? హ్మ్. ఆచరిస్తున్నాము అని వాళ్ళు కూడా క్లాసెస్‌ని నిర్వహిస్తున్నారు. ఇప్పుడు సార్ హ్మ్. నా ఉద్దేశ్యం ఏంటంటే యాస్ ఎ టీచర్‌గా నేను ఒక టీచర్‌గా జాబ్ చేసిన వ్యక్తిని పత్రి ఓకే. సార్ మనల్ని అందరిని కూడా ఒక గురు స్థానంలో కూర్చోపెట్టి వెళ్లారాయన. ఎవ్వరిని అవును. శిష్యులుగా లేకుండా ఒక గురువు స్థానంలోనే అందరిని ఉంచి వెళ్ళిన ఆయన, ఆ హ్మ్. గురువుగా నేనొచ్చి మాట చెప్తున్నాను మీకు అంటే, నాలో నేనది ఇంతకుముందు ఆచరించకపోయినా, మీ దగ్గరకొచ్చి నేను చెప్పి వెళ్ళాకైనా నేను ఆచరణలో పెడతాను. అవును. ఎందుకంటే నేను చెప్పొచ్చానక్కడ. నా మనస్సాక్షి నన్నడుగుతూ వస్తుంది కాబట్టి, నువ్వు ఎలా చెప్పావు? నువ్వు ఆచరించక ముందు, నువ్వు పని చేయక ముందు వాళ్ళకి నువ్వు పని ఎలా చేయాలని చెప్తావని ఒక టీచర్‌కే సహజంగానే ఒక టీచర్‌కి ఆ లక్షణం అనేది ఉంటుంది. మనస్సాక్షి అనేది ఒకటుంటుంది. అడుగుతుంది. హ్మ్. అలాంటిది ఒక ధ్యానికి లోపల భగవంతుడున్నాడని మనకి తెలుసు. హ్మ్. చూస్తున్నాడని ఇప్పుడు తెలుసు. అన్నీ తెలుసుకున్నాం. కానీ ఈ ప్రవర్తన ఎందుకు మార్చుకోలేకపోతున్నారు? నాకు హ్మ్. పెద్ద క్వెషన్ సార్. నేను అబ్జర్వ్ చేస్తూ వస్తుంటే, ఏం చేస్తున్నారు వీళ్ళంతా? ఇన్ని క్లాసెస్ ఇప్పుడు నేనెళ్లి చెప్తున్నానంటే నాలో ఇంత మార్పు రావాలి. నెక్స్ట్ క్లాస్‌కి నాలో ఈ మార్పొచ్చిందా? నేను వాళ్ళకి వెళ్లి చెప్పొచ్చాను. నాలో నేనిది ఆచరించానా అని ఎంతో కొంత పరిశీలన అనేది చేసుకుంటాను. అలా అలా కాకుండా జస్ట్ నాకేదో తెలుసు, నేను తెలుసుకున్నాను, నేను క్లాసెస్ వచ్చి చెప్తున్నాను, నేను వెళ్ళిపోతున్నాను. నేను హ్మ్. అంతవరకే చేశాను సార్. ఆచరిస్తున్న వాళ్ళ అప్పుడే ఆ ప్రవర్తనలో తెలుస్తుంది. ఆచరిస్తున్న వారి ప్రవర్తన అనేది హ్మ్. తెలుస్తుంది. నేను చాలా మందిని అబ్జర్వ్ చేస్తున్నాను. సీనియర్స్ అని అలా చెప్పుకొస్తున్నారు. బట్ కొంతమంది కూడా ఉన్నారు సార్. చాలా గ్రేట్ పర్సన్స్ కూడా ఉన్నారు. వాళ్ళని హ్మ్. చూసి నేర్చుకుంటూనే నేను ఫాలో అవుతున్నాను. హ్మ్. సో, అది. ఎందుకు ఇంకా ఆ మార్పనేది రాకుంది? మార్పు కదా! ఈ ధ్యానం అంటేనే పెద్ద మార్పు. అవును. అది ఎందుకు రాకుంది ఇంకా? ఒక్కటి తల్లి, మనం విత్తనం వేయంగానే ఫలాలు రావు. ఆ విత్తనం పెద్దదయ్యి మహావృక్షమైనప్పుడు ఫలాలు చేతికొచ్చేది. అట్లాగే ఒక్కసారి మనిషి ఈ ధ్యానం వైపు మళ్ళాడు అంటే మళ్ళీ కిందికి వెళ్ళడు. ఎందుకంటే విలువ తెలుస్తుంది కాబట్టి. అందుకనే ఇంత సమయం పడుతుంది. మనం ఏంటంటే ఎక్స్‌పెక్ట్ చేస్తాం. ఇంతమందికి ధ్యానం చెప్తున్నాం. ఎందుకు వీళ్ళు వినట్లేదు అంటే. సంస్కారం లేదక్కడ. గత జన్మ సంస్కారం కావాలి ధ్యానంలో నిలబడాలంటే. మనము కాసేపు హాయిగా కళ్ళు మూసుకొని కూర్చొని ఆ! ధ్యాన సాధన చేయాలంటేనే ఎంతో అర్హత కావాలి. అందరూ కళ్ళు మూసుకొని కూర్చుంటున్నారు. కానీ ఎంతమందికి మనసు నిశ్చలం అవుతుంది చెప్పండి. ఇప్పుడు చూడండి, పారే నీళ్ళల్లో ప్రతిబింబం కనపడదు. అలాగే ఒక బావి ఒడ్డున నిలబడి చూడండి, మీ ప్రతిబింబం కనపడుతుంది. నది ఒడ్డున నిలబడి చూస్తే ప్రతిబింబం కనపడదు. ఎందుకంటే నది నీరు ప్రవహిస్తా ఉంటుంది. ప్రవహిస్తూ ఒక ఉంటుంది. బావిలో నువ్వు ఆ బావి ఒడ్డు పైన నిలబడి చూస్తే మన ప్రతిబింబం కనపడుతుంది.
ఎందుకంటే అక్కడ వాటర్ నిశ్చలమైంది కాబట్టి. అలాగే మన లోపల మనం నిశ్చలమై ఉన్నప్పుడు మనకు మనం కనపడతాం. అట్లాగే మనల్ని మనం తెలుసుకున్నప్పుడు ఎదుటి వ్యక్తిలో ఉన్నటువంటి అందరిలో మనల్ని మనం చూసుకోగలుగుతాం. కాబట్టి మనం కలలు కనడం తప్పు కాదు తల్లి. ఆ కలలు నెరవేరకపోవడము అది రాంగ్ అవుతుంది. తప్పవుతుంది. ఎందుకు అంటే మన దగ్గర అంత శక్తి లేదనే అదే కాంపిటీషన్ అంటే అదే. మనం మంచి వైపు మనం అనుకున్నట్టుగా ఎందుకు రావట్లేదు ఈ జనాలనే ఆలోచన ఉండాలి ఎప్పుడు కూడా. గొప్ప తపనమ్మ. ఇది ఉండాలి ఎప్పుడు కూడా. మనం ఎందుకంటే సమాజంలో ఉన్నాం కాబట్టి మన చుట్టూ మన దగ్గర ఉన్నటువంటి వైబ్రేషన్స్ ఉండవు. ఆ నెగెటివ్ ఎనర్జీస్ ఎన్నో ఉంటాయి. ఎవరి బాధలు వాళ్ళకున్నాయి ఇక్కడ. ఏమి చీమ బాధలు సీత బాధలు సీతకున్నాయి. పీత బాధలు పీతకున్నాయి. అట్లాగే ఎవరి బాధలు వాళ్ళకున్నాయి. ఎందుకంటే భౌతిక ప్రపంచం అంటేనే పెద్ద సంగ్రామం ఇది. ఇందులో కామన్ అది. కాబట్టి మనకు కావాల్సింది వాళ్ళ బాధలు కాదు కావాల్సింది. వాళ్ళ ఎదుగుదల కావాలి. ఆత్మపరంగా ఎదిగేటటువంటి ప్రశాంతతనిచ్చేటటువంటి వాళ్ళ ఎదుగుదల మనకు కావాలి. కాబట్టి చెప్పడం వరకే మన ధర్మం. వినకపోతే అంటే వాళ్ళ కర్మ. ఆల్రెడీ చేస్తున్న వారు ఇలా ఉన్నారని చెప్తున్నాను సార్. కొత్త అవునవును. వారు ఇలా ఉండటంలో తప్పు లేదు. అందుకే ఎందుకంటే అమ్మా మీరన్నట్టుగా ఇప్పుడు వాళ్ళ సంచిత నేర్చుకోవాలి కర్మ కాబట్టి ఆల్రెడీ పోవాలి. చేస్తున్న వారే ఇలా ఉన్నారు కదా! అవునవును సాధన ఉంటారు. చేస్తున్న వారే ఇలా ఉన్నారు కదా అని నేను అడగడం. అవును. సంచిత కర్మ ఎంత బలంగా ఉంటే అంత సమయం పడుతుందమ్మా. ఇది అంత ఈజీ కాదు. ఆ! ఒక్కసారి రిలీఫ్ అయిపోయాడంటే ఇంకా ఈ జన్మకి చాలనిపిస్తుంది. మనకు గూడా ఎప్పుడైనా కొన్నిసార్లు చూడండి ప్రశాంతంగా నిద్ర పట్టిందంటే అబ్బా! ఎంత బాగా నిద్ర పట్టింది అనుకుంటా. అంటే నువ్వు ఎంత అలసిపోతే అంత బాగా నిద్ర పడుతుంది. నువ్వు హ్మ్. ఎంత బాగా కష్టపడితే ఇక్కడ అంత ఫలితాలుంటాయి. తెలియాలి అంతే. ఆ విలువలు తెలియాలి అంతే. మనం చేస్తున్న పని ఎంత గొప్పదో ఈ రోజు మనకు అర్థం కాదు. కానీ భవిష్యత్తులో ఏదో ఒక రోజు తెలుస్తుంది. 20 సంవత్సరాల క్రితం ధ్యానంలోకొచ్చి తెలుసుకొని వదిలేసిన వాళ్ళు ఈ రోజు బాధపడతా ఉన్నారు. అయ్యో! మేము గూడా ఆ! ఇప్పుడు అంతెందుకు చిన్న ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఆ కడతాల్లో విల్లాసు కొన్నవాళ్ళు స్టార్టింగ్‌లో ఎందుకు కొన్నాం అనవసరంగా అనుకున్నారు. కానీ అదే విల్లాస్ ఈరోజు 70,00,000, 80,00,000, 90,00,000 అనేసరికి ఆ మధ్యలో అమ్ముకున్న వాళ్ళు బాధపడుతున్నారు. అయ్యో! ఎందుకు అమ్ముకున్నామని. ఇది ఎప్పుడుండే వ్యవహారం ఇదంతా. తతంగం ఇదంతా గూడా. ఆ! ముందు అలా అనిపిస్తుంది. అదే తర్వాత కదా! ఇలా అనిపిస్తుంది. కాబట్టి మనం ఎక్స్‌పెక్టేషన్ అనేది ఉండకూడదు. చూస్తూ నమ్ముకోవాలి అంతే. ఆ! ఇది సుఖము, దుఃఖము ఇవన్నీ మాయ అమ్మా. జీవితమే శరీరమే మాయ. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏందంటే శరీరమే మాయ. ఆ! మనం హాయిగా ఎక్కడికైనా ప్రయాణం చేస్తున్నామంటే, బస్సులో ఎక్కి, కార్‌లో ఎక్కి కూర్చున్నామంటే హాయిగా ప్రయాణం సాగుతా ఉంటది. అట్లాగే ఈ శరీరమే ఒక రథము. ఈ రథంలో మనం కూర్చున్నాం. ఈ శరీరాన్ని ఒక రథంగా భావించి మనం ప్రయాణం చేస్తే ఏ లోటు ఉండదు మనకి. ఈ శరీరమే నేననుకుంటే ఇవన్నీ డిస్టర్బెన్సెస్. కాబట్టి హ్మ్. ఈ శరీరమే మహా అద్భుతం అమ్మ. ఈ ధ్యాన జీవితం ఇంకా అద్భుతం. కాబట్టి ఈ ధ్యానంలోకి వచ్చినందుకు, ఈ ధ్యానం మనం ఆచరిస్తున్నందుకు నిజంగా ఆ పరమాత్మనికి ఎన్నో కృతజ్ఞతలు చెప్పాలి మనం ఈ విషయంలో మాత్రం. ఎందుకంటే సామాన్యమైనది కాదు ఈ జన్మ. మానవ జన్మ, నర జన్మ మహా అద్భుతం తల్లి. ఈ నరుడు నారాయణుడు కావడం కోసమే ఈ జీవితం. కాబట్టి అవతల వాళ్ళు అవుతారు ఏదో ఒక రోజు అందరూ అవుతారు. ముందు మనం అవ్వాలి. మనం హ్యాపీగా ఉన్నాము. ఇప్పుడు మన నోట్లోంచి ఒక కంప్లెయింట్ వచ్చింది అంటే మనకు సమాధానం కావాలి ఇంకా. కంప్లెయింట్ లేదు అంటే సమాధానాలొచ్చినాయి. సమాధి స్థితి అంటే సమాధానాలన్నీ దొరికే స్థితియే సమాధి స్థితి. ఆ సమాధానాలన్నీ ఎక్కడ దొరుకుతాయి? నీ లోపలే దొరుకుతాయి. కాబట్టి ఎదుటి వాళ్ళు వినట్లేదు అంటే లోపం మన దగ్గర గాదు. అవతల ఉంది. దాన్ని మనం సరి జేయలేం. ఇప్పుడు నీ లోపల ఏదైనా లోపం ఉంటే నిన్ను నువ్వు సరి జేసుకోగలవు. అవతల వ్యక్తిలో ఉన్న లోపాల్ని మనం ఎలా సరి చేయగలం చెప్పండి? కాబట్టి ఇప్పుడు చెయ్యాలండి. ఆ! అందుకని చెప్పడం వరకు మన పని. ఇప్పుడు ఎందుకంటే ఒక వ్యక్తికి ఆకలేస్తుంది. ఆయనకు మనం భగవద్గీత చెప్పాలనుకుంటున్నాము. ఆయనకేం గావాలి ఆ సమయంలో? ఆహారం గావాలి. ఆహారంగా. మనం భగవద్గీత చెప్పాలని అనుకుంటున్నాం. వాళ్ళు వినరు. ఎందుకంటే ఆ వాల్యూస్ తెలియదు కాబట్టి. మనకు తెలుసు భగవద్గీత వాల్యూ మనకు తెలుసు. ఆ వ్యక్తికి ఎందుకు తెలియట్లేదు అంటే, ముందు శరీరం నిశ్చలం లేదక్కడ. ఆ శరీరానికి ఏం కావాలో అది ఇవ్వాలి. ఇప్పుడు కారు రన్ అవ్వాలంటే దానికి పెట్రోల్ కావాలి, ఫ్యూయల్ కావాలి. లేకపోతే అది రన్ అవ్వదు. అట్లాగే మన శరీరం రన్ అవ్వాలంటే దానికి కావాల్సినటువంటి సాలిడ్ ఫుడ్ కావాలి. ఆహారం కావాలి. అది ఇస్తే దాని తర్వాత అప్పుడు ఆ! నీ మాట వింటుంది. మనసు మాట శరీరం వింటుంది. శరీరానికి ఏం కావాలో అది ఇవ్వాలి. అట్లాగే దేనికి ఏది కావాలో అది ఇవ్వాలి. ఇవ్వడం వరకే మన పని. ఆ! తి జ్ఞానం లేనప్పుడు, అర్హత లేనప్పుడు తీసుకోవడం ఉంటుంది. అర్హత వచ్చిన తర్వాత ఇవ్వడం ఉంటుంది. ఈ ప్రపంచానికి మనం శాకాహారం, ధ్యానం గురించి బోధిస్తున్నామంటే మనంత అదృష్టవంతులు ఇంకోరు లేరు గుర్తుంచుకోండి. ఇదొక సీజన్ లాంటిది. ఇప్పుడున్న సిట్యుయేషన్‌లో ఈ కలియుగంలో మనం ధ్యానం, శాకాహారం చెప్తున్నాం అంటే మనంత అదృష్టవంతులు ఇంకోరు లేరమ్మ భూమి మీద. సాక్షాత్ ఆ పరబ్రహ్మ స్వరూపులమే మనం గుర్తుంచుకోండి బాగా. ధ్యానం చేసేవాళ్ళు దేవతలవుతారు. ధ్యానం చెప్పేవాళ్ళు పరమాత్ములవుతారు. దేవతలు వేరు, పరమాత్ముడు వేరు ఇక్కడ. ఆ! భగవంతుడు ఒక్కడే. ఆ భగవంతుడిలో ఏకమవుతాం మనం. మనమే భగవంతుడు ఇక్కడ. ఏకం ఆ! కల్విదం బ్రహ్మ. కాబట్టి ఆ సర్వం మనలో మనం ఐక్యం అయిపోవాలి. నీ దగ్గర ఆనందం తప్ప ఇంకోటి ఉండవు దేనికి కూడా. బాధ అనేది ఏ కోశాన ఉండవు.
ఎప్పుడు చిరునవ్వు, ఎప్పుడు ఆనందం, ఎప్పుడు హ్యాపీ. నిజానికి పుట్టుక కంటే చావు చాలా గొప్పది తల్లి. అందరూ చావు కంటే పుట్టుక గొప్పదని ప్రపంచం భయపడతారు. అంటారు. రివర్స్ లో ఉంటుంది. ప్రపంచం ఏంటంటే పుడితే ఆనందపడతారు, సంతోషపడతారు. వాళ్ళకి ఆనందానికి సంతోషానికి కూడా తేడాలు ఉండవు. మనస్సు కోరిక ద్వారా నెరవేరేది సంతోషం. ఆత్మ కోరిక ద్వారా నెరవేరేది ఆనందం. ఆనందం వేరు, సంతోషం ఆనందం. వేరు. ఆనందం అంటే అంతరాంతరాల్లోంచి పొంగి పొర్లి వచ్చేదే ఆనందం. అకారణంగా, ఏ కారణం లేకుండా. సంతోషం అంటే ఇప్పుడు మనకు సంతోషం ఏంటంటే ఒక మంచి ఇల్లు కట్టుకున్నాము, మంచి కారు కొనుక్కున్నాము. అవును. అది సంతోషం, అది కోరిక అది. అంటే దేని స్థాయిలో అది గొప్పదే. ఇక్కడ తక్కువ ఏది లేదమ్మా. ప్రతిదీ గొప్పదే. మన స్థాయిలో మనసు గొప్పదే. బుద్ధి స్థాయిలో బుద్ధి గొప్పదే. ఆత్మ స్థాయిలో ఆత్మ. ఇట్లా మనం చెప్పుకుంటూ పోతే ప్రశ్నలే ఉండవసలు. ఉన్నదంతా ఆనందమే. సాక్షాత్ ఆ పరబ్రహ్మ స్వరూపమే మనం. అది తెలుసుకుంటే చాలు. నిత్య ఆనందం. అద్భుతం. జీవితమే అద్భుతం. కాబట్టి ఇంకెవరైనా మాస్టర్స్‌కి డౌట్స్ ఏమైనా ఉంటే చెప్పమనండి. అట్లాగే జూమ్‌లో గూడా ఎంతమంది చూసారో తెలుస్తుందా మేడం? అటెండ్ అయ్యారనేది? తెలుస్తుంది సార్. ఈరోజు తక్కువ మంది జాయిన్ అయ్యారు. యాక్చువల్ అయితే 10 ఓ నుంచి 15 మెంబర్స్ వరకు జాయిన్ అయ్యేవారు రోజు. ఒక్కరైనా చాలు తల్లి. మనం ఇద్దరం మాట్లాడుకుంటున్నాం ఉన్నారు. అదే సంతోషం. ఆ! సంతోషం మీరు ఎవరైనా ఇది చూసారమ్మా? యూట్యూబ్‌లో చాలా వెళ్ళిపోతుంది సార్. యూట్యూబ్‌లో చాలా మందికి వెళ్ళిపోతుంది. ఉంటారు. చాలా మంది చూస్తా ఉంటారు. ఆ! హ్మ్. మనకు అర్హత లేని వాళ్ళు 100 మంది అక్కర్లేదు. అర్హత ఉన్న వాళ్ళు ఒక్కరొచ్చినా చాలు. తెలియాలి. వాళ్ళకి ఖచ్చితంగా. మెసేజ్ ఎళ్తే చాలు అంతే. అది. హ్మ్. ఒక ధ్యానం క్లాస్ స్టార్ట్ చేసామంటే ఎంతమంది వచ్చారనేది కాదు. ఒక్కరు విన్నా చాలు. ఎవ్వరు వినకపోయినా మనతో మనం ఆనందంగా ఉన్నామా లేదా? ఇప్పుడు నేను కూడా మాట్లాడేటప్పుడు నా మాటలు నేను వింటూ ఉంటాను. ఇక్కడ మాట్లాడేది నేను హ్మ్. కాదు, వినేది మీరు కాదు ఇక్కడ. అంతా మనమే. అంతా భగవత్ స్వరూపమే. కాబట్టి నేను అనేది లేకుండా మనం ఏ పని చేసినా సక్సెస్ అవుతుందమ్మా. క్లాస్ కూడా చెప్తున్నాము అంటే మనం ఇప్పుడు మాట్లాడుతున్నాము అంటే ప్లాన్ చేసుకొని మాట్లాడడం చాలా టైం పడుతుంది. అది మనిషి చేసే పని హ్మ్. కాదు. ఒక యోగి చేసే అవును. సహజంగా ఉండాలి. ఈ క్షణంలో ఉంటూ అవును. నోట్లోంచి ఏమొస్తుందో అది అదే అద్భుతం. మనం అద్భుతాలే మాట్లాడాలి. మన జీవితమే అద్భుతం. కాబట్టి సాక్షాత్ ఆ పరబ్రహ్మ స్వరూపమే మనం. ఆ! మనం మన రూట్‌లో మనం మనం హాయిగా ప్రశాంతంగా ఉంటే అందరూ ఉంటారు. ఇక్కడ ఇప్పుడు హ్మ్. ఒక అగరబత్తి వెలిగించామంటే సుగంధం వాసన ఆటోమేటిక్‌గా వస్తుంది. ఆ! ఒక చెత్త కుండి దగ్గర చెత్త కుండి స్మెల్లే వస్తుంది. ఒక పూజ రూమ్ అవును. దగ్గర పూజ గది స్మెల్లే వస్తుంది. అట్లాగే ఎవరి స్థాయిలో వాళ్ళుంటారు. ఏది తక్కువ కాదు, ఏది ఎక్కువ కాదు. కాబట్టి ప్రతి ఒక్కరికి ఈ జూమ్‌లో ఓం వాయిస్ నమః బ్రేక్ శివాయ. అవుతుంది సార్. ఓకే తల్లి. ఇంకెవరైనా వాయిస్ డౌట్ ఉంటే బ్రేక్ అవుతుంది. చెప్పమని చెప్పండి. సార్ వాయిస్ బ్రేక్ అవుతుంది సార్ మీది. ఏమా? వాయిస్ బ్రేక్ అయింది. అవునవును. అదే వినిపించలేదు నెట్వర్క్ నుంచి. సరిగ్గా. అదే. నెట్వర్క్ నో ప్రాబ్లమ్. ఇంతసేపు అయితే హ్యాపీ మాట్లాడుతున్నారు. హ్మ్. ఓకే సార్. ఓకే సార్. థాంక్ యూ. ఇంకే సారీ సార్ వినిపించడం లేదు సరిగ్గా. ఓకే ఫ్రెండ్స్. విన్నారు కదా! దేవన్న గారి అనుభవ జ్ఞానం ఎంత ఉందో మరి. చూడండి నేను ప్రతిరోజు ప్రతి ఒక్క మాస్టర్‌ని మీ ముందుకి ఇలా తీసుకొచ్చి ఈ ఛానెల్ ద్వారా వారి జ్ఞానాన్ని అందిస్తున్నాను. ఎందుకు అంటే ఇందుకే. ఇంత ధ్యానం దానొక ఆవశ్యకత జీవితంలో మనం ఎలా ఫస్ట్ మార్చుకోవాలి. దాని ద్వారా మనలో దైవత్వం, దైవిక లక్షణాలంటూ ఏర్పడతాయి. అలా మనం ప్రవర్తించొచ్చు. అలా మనం చేయొచ్చు. సో, ఇది చాలా ఇంపార్టెంట్. దైవంలో దైవత్వంలో ఎలా జీవించాలి? ఫస్ట్ మనల్ని మనం తెలుసుకొని, ఆ ప్రవర్తన అనేది మనం మారి, ఆ ప్రవర్తన తీరులో మార్పు చూపిచ్చి ఎదుటి వ్యక్తికి అప్పుడు వాళ్ళు కూడా మారుతారే తప్ప, మనము దైవాలమే, అవతల వ్యక్తి దైవాలే అని అలా గుర్తించాలి అని చెప్తూ వస్తున్నారు. దట్ శరీరం, ఈ శరీరం యొక్క ఆవశ్యకతను కూడా వారు వివరించారండి. కంపల్సరీ కదండీ! మరి ఈ శరీరం ఉంటేనే మనకి అన్ని రకాలుగా ఏ పనులు చేయాలన్నా కూడా ప్రత్యేకంగా అని కాకుండా కంపల్సరీగా మనకిది శరీరం అనేది అవసరం. కాబట్టి శరీరాన్ని కూడా మనం అంతే ఆరోగ్యంగా, ఆనందంగా చూసుకుందాము. సో, ఆరోగ్యమే మహాభాగ్యం. ఈ శరీరం ఎంత ఆరోగ్యంగా ఉంటేనే మనకి కూడా ఈ ఆత్మ అనేది ఎన్ని పనులు చేయగలుగుతుందో అన్ని కూడా తను చేయగలుగుతుంది ఈ భూమి పైన. సో సార్ థ్యాంక్ యూ సో మచ్. చాలా మంచి విషయాలు, చక్కటి విషయాలు చెప్పారు. నేను ఏ ఉద్దేశంతో అయితే అంటే ప్రతిరోజు వీళ్ళతో నేను ఇదే వివరిస్తూ వస్తున్నాను.
ఏ ఉద్దేశంతో అయితే నేను ఈ ఛానల్ స్టార్ట్ చేశానో ఆ ఉద్దేశం నెరవేరుతున్నందుకు థ్యాంక్ యూ సో మచ్. నాకు అంటే ధ్యానంలో ప్రతి ఒక్కళ్ళకి అనుభవాలంటూ వస్తుంటాయి సార్. ఆ అనుభవాలు ముఖ్యమే, నేను కాదని చెప్పను. కాకపోతే జీవితానుభవం మరీ గొప్పది. జీవితంలో మనం ఏం మార్పు తెచ్చుకున్నాం, ఏమి ఆచరణలో పెట్టుకొని మన జీవితంలో ఉన్న దుఃఖాలని దూరం చేసుకొని, అంటే వాటి నుండి దూరమై ఆనందానికి మనం ఎలా దగ్గరయ్యాం, అదే ధ్యానం కదా. సో ఇవన్నీ మనం ఆచరించి పాటిస్తేనే ఇవన్నీ జరుగుతాయి. ఇవన్నీ కూడా సో ఇలాంటి మాస్టర్స్ ద్వారా నేను అందివ్వగలుగుతున్నాను చూడండి. థ్యాంక్ యూ సో మచ్. చాలా అదృష్టవంతురాలిని. థ్యాంక్ యూ. చాలా సంతోషం తల్లి. మరి సరైన కీ దొరికినప్పుడే బాక్స్ ఓపెన్ అవుతుంది. అట్లాగే జీవితంలోకి అడుగు పెట్టాలంటే ధ్యానం అనేది చాలా అవసరం. మరి ధ్యానము, శరీరం సరిగ్గా ఉండాలంటే శాకాహారం. ఈ రెండే. శరీరం హాయిగా ఉండాలి. శరీరం ఒక తల్లి బిడ్డను ఎట్లా కాపాడుకుంటుందో ప్రకృతి మన శరీరం కాపాడుకోవాలంటే మనం శాకాహారిగా ఉంటే చాలు. భూమి పైన బ్రతికే అర్హత మనకు ఉంది. గుర్తుంచుకోండి. ఈ శరీరం నిలబడాలి అంటే మాంసారిగా ఉంటే కొంతకాలమే, కానీ చేసుకున్న పాపం వదిలిపెట్టదు. అట్లాగే శాకాహారిగా ఉంటే పాపం లేదు ఇక్కడ. కానీ ఆ తల్లి, ప్రకృతి మాతే తల్లిగా ఉండి శరీరాన్ని కాపాడుకుంటుంది. ఎందుకంటే మన ద్వారా లోకానికి జ్ఞానం అందాలి కాబట్టి. ఎంతో అద్భుతం తల్లి, గొప్ప సన్నివేశం. థ్యాంక్ యూ వెరీ మచ్. అందరికీ నమస్కారం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ వెరీ మచ్. థ్యాంక్ యూ సో మచ్. మళ్ళీ కలుద్దాం. ఓకేనా? సార్ ఎగ్జాక్ట్లీ. థ్యాంక్ యూ.